చుట్టేస్తావే తొంటరి ఊరికే ఉండదు కాసేపు అస్తమనం నీరోత నా మహిమరుపు చెప్పదికే నువ్వే నన్ను ఊరా నీ నిద్ర కులాస నీ కలలు తెచ్చేత నీ కోసం వయసు వాకిలి కాస కూరా నీ అసలు జోల నీ వంటికి నచ్చదులే. ఓకే, సో నేను చెప్తాను. చెవుగాని మంజుల అంటే మా కోసిస్టర్. సో వాళ్ళు తను చేస్తుందా వాళ్ళ కిడ్స్ చేస్తున్నారు అనేది ఐ డోంట్ నో. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ ది యూఎస్ ఆఫ్టర్ లివింగ్ ఇన్ ఇండియా. సో ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుండి 30 years వరకు ఇండియాలోనే ఉండి పుట్టి పెరిగి చదువుకొని అన్నీ ఆల్మోస్ట్ ఇండియాలోనే కంప్లీట్ అయిన తర్వాత యుఎస్కి రావడం అనేది అది ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది చెప్పాలి లైఫ్లో. ఎందుకు అంటే రాగానే వెంటనే మనము అన్నీ నచ్చేయాలి అని ఏమి ఉండదు. అంటే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. బట్ మన కెరీర్ గురించి దాని గురించి వస్తాం కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అట్లానే కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అట్లా అని ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి కంప్లీట్గా నెగిటివిటీ అని చెప్పలేము, అట్లా అని పాజిటివ్ అని చెప్పలేము. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూఎస్లో. ఒకటి వెదర్ అవ్వచ్చు, ఇంకా ఫినాన్షియల్గా డిఫరెన్సెస్ అవ్వచ్చు, ఫ్యామిలీని మిస్ అవ్వడం అవ్వచ్చు, ఇట్లా చాలా. ఇంకా లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే లైక్ వర్క్ పైన వచ్చిన వాళ్ళకైతే కొంచెం అంటే వాళ్ళ కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. బట్ నాలాగా ఇట్లా కొంచెం డిపెండెంట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో. బట్ తర్వాత అలవాటు అయిపోతుంది అనుకోండి ఎక్కడైనా. సో మీరు అడిగింది ఏంటి, డిఫరెన్స్ అడుగుతున్నారు కదా. ఖచ్చితంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు అయితే ఉంటాయి. బ్యాలెన్స్ చేసుకోవడమే ఇంకా మనం చేయాల్సిందంతే. థ్యాంక్స్ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. హౌ ఈజ్ విద్య అని అడుగుతున్నారు మిస్టర్ అశోక్. విద్య సూపర్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మాకు లైవ్లో. ఎంటర్టైనర్ ఆఫ్ ది డే ఈరోజు విద్య. హాయ్ నాన్న చెప్పు. హాయ్. సో షీఈ్ విద్య అనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇక్కడ యూఎస్కి సంబంధించిన ఏమైనా అడగాలనుకుంటే కూడా మీరు కింద చేయొచ్చు. చింతలపూడి సుజాత గారు హాయ్ అండి. చింతలపూడి సుజాత అంటే రెగ్యులర్గా కామెంట్ చేస్తాం. మాకు యూట్యూబ్లో ఒకప్పుడు కొందరు పీపుల్ ఉండేవాళ్ళు అనమాట. రెగ్యులర్గా మాకు మెసేజ్ చేస్తూ కమెంట్స్ చేస్తూ బూస్టప్ ఇచ్చేవాళ్ళు. రీసెంట్గా మేము చూసింది అయితే చింతలపూడి సుజాత గారు. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో కింద తన కమెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. ఇట్లా మాకు కమెంట్స్ ఇస్తే ఇంకా చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సాధ్య ఏవైనా వీడియోస్ చేయడానికైనా మేము ఆల్ మిక్స్డ్ వీడియోస్ చేస్తున్నాము, అయినా కూడా తను అన్నిటికీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సాధ్య కొంచెం ఈరోజు డల్గానే ఉంది. తను బాగా డ్రౌజీగా నిద్రగా ఉన్నది కాబట్టి ఏం మాట్లాడలేకపోతుంది. ఈజ్ యుఎస్ బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్స్ ఫ్రమ్ ప్రణయ్. ఓకే, హాయ్ ప్రణయ్. సో ప్రణయ్ మెసేజ్ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంటుంది ఏ మాస్టర్స్కి అని అడుగుతున్నాడు. సో ఓకే, సో తను ఆన్సర్ చేస్తారు. ఇదిగో 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 ఇదిగో. హలో ప్రణయ్. సో అదే మాస్టర్స్ ఎలా ఉందని క్వశ్చన్ చేసావు కదా. జనరల్గా
సో మాస్టర్స్కి ఎందుకు రావాలనుకుంటున్నావు అంటే ఇండియాలో బెస్ట్ ఎడ్యుకేషన్ లేదా, లేకపోతే యూఎస్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందని చెప్పేసి అనుకొని అట్లా అనుకుంటున్నావా, లేకపోతే ఇక్కడ యూఎస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో యూఎస్లో చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సో మన అంటే హయ్యర్ స్టడీస్ కోసము వేరే ప్లేస్కి పోతేనే బాగుంటుంది. మల్టిపుల్ పీపుల్ వేరు వేరు కంట్రీ వాళ్ళతోటి వేరు వేరు లాంగ్వేజ్లతోటి మనం కనెక్ట్ అవుతుంటాం కాబట్టి కొంచెం అది మనకు గ్లోబల్గా బాగుంటుంది. కానీ మనం మాస్టర్ చేయాలి అనుకుంటే మనం ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ వచ్చేసి మన అఫోర్డ్ చేయని పరిస్థితిలో మనం లోన్ తీసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి చదువుకొని తర్వాత ఏదైనా పార్ట్ టైం చేసుకొని లేదన్నా ఇంకా జాబ్ తెచ్చుకొని చేద్దామంటే అది కొంచెం కష్టమైనదే. కాకపోతే పేరెంట్స్ అఫోర్డ్ చేసి సో మనం సెల్ఫ్గా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అని చెప్పినప్పుడు అయితే యుఎస్ కానీ వేరే కంట్రీ ఇది లండన్ అయినా కెనడా అయినా కూడా బెస్ట్ ఆప్షన్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సో మెయిన్గా నాకు చెప్పాలనిపించింది ఏంటి అంటే, మా యూట్యూబ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కమెంట్ చేయట్లేరు. అంటే ఆ వీడియో కింద అసలు ఆ వీడియో ఎట్లా ఉంది ఏంటి అని ఒక ఫీడ్బ్యాక్ లాగా కమెంట్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని కంపల్సరీ కమెంట్ అయితే చెయ్యండి అన్ని వీడియోస్ కింద కూడా. నెక్స్ట్ చౌగాని మంజుల ప్రణయ్ థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్తుండ్రు. సో నేను ఆఫ్లైన్లో నీకు కాల్ చేస్తా, మనం మాట్లాడదాం. నీ మాస్టర్ అది బ్యాచిలర్ సెట్ అయిపోతున్నది ఒకసారి నాకు చెప్పేసి. సో మాస్టర్ గురించి నువ్వు ఏం ఆలోచిస్తావు అని చెప్పేసి మనం డైరెక్ట్గా మాట్లాడదాం. ఏం కావాలి జనరల్గా అయితే సో ప్రణయ్ ఎడ్యుకేషన్ గురించి అడిగిండు కదా. నేను నాకు తెలిసి జాబ్ చేసే వాళ్ళు కూడా నన్ను చాలామంది అప్రోచ్ అవుతున్నారు. సో నేను అందరికీ అంటే నేను చెప్పాలో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. కాకపోతే నేను జెన్యున్గా ఒకటి చెప్పదలుచుకున్నా, అది ఎవరికైనా హెల్ప్ అయితే హెల్ప్ అవ్వచ్చు. బేసిక్గా మీరు అక్కడ ఇండియాలో మంచి ఎంఎన్సీలో పనిచేస్తూ లైక్ శ్రవంతి కొంచెం తీసుకో పడుకో. సో మీరు ఒక మంచి కంపెనీలో పనిచేస్తూ మీరు ఒక 1.5 to 2 lakhs సంపాదిస్తున్నారు, అక్కడనే వస్తున్నాయి పర్ మంత్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అని చెప్పేసి అనిపించినప్పుడు సో మీకు తెలుస్తుంది కదా. సో అట్లాంటి కేసులో దయచేసి ఇక్కడికి ఎవరికి యూఎస్ ప్లాన్ చేసుకోకండి. బేసిక్ ఇక్కడ ఏమవుతుంది అంటే సో అందరూ చాలామంది అనుకుంటారు యూఎస్లో వస్తే మనీ బాగా వస్తాయి అని చెప్పేసి. అది నిజమే, కాకపోతే అది రావడానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ ఉంటుంది. సో నేనే స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు వస్తున్నారంటే సో మీ కెరియర్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇక్కడ అవ్వాలి. లేదంటే అక్కడ ప్యాకేజ్ మీకు చాలా తక్కువ ఉండి సో మీరు ఎక్కువ పని చేసి మీరు టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండి లేకపోతే మీరు చేసే వర్క్లో మీరు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు యూఎస్ అనేది బెస్ట్ ఆప్షన్. సో అంతేగాని అక్కడ మీకు 2 lakhs వస్తున్నది, 3 lakhs వస్తున్నది, సో యూఎస్ పోతే ఇంకెక్కువ వస్తాయి అని చెప్పేసి అనుకొని వచ్చిరనుకో. సో ఇక్కడ ఏం కేసెస్ ఉంటాయంటే, నేను ఫస్ట్ రాగానే ఒక కొత్త పర్సన్ యూఎస్ రాగానే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి నేను ఫేస్ చేసిన కాబట్టి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే నాకు కొంచెం ఒక్క నిమిషం అండి సాధ్యకి. సో తను రీసెంట్గా ఇండియా నుండి వచ్చింది కదా, కొంచెం జెట్ లాగ్లోనే ఉంది తను. ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 11 అవుతుంది ఇక్కడ, అందుకే కావచ్చు. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే యా. సో జనరల్గా నేను వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే నేను వచ్చి 2 years అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా మీకు ఎలా ఉంటుందో అని చెప్పేసి. యప్. సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా యూజ్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే, నేను రాగానే లక్కీగా నాకు ఫస్ట్ మంత్లోనే జాబ్ వచ్చింది. సో నేను ఇప్పుడు 2 years అవుతుంది వచ్చి, 2 years నుండి వర్క్ చేస్తున్నా. సో జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే,
నేను వచ్చిన టైంలో కొంచెం మార్కెట్ బాగుంది. సో దానివల్ల నాకు జాబ్ ఇమీడియట్గా వచ్చింది. కానీ నాకంటే ముందు తర్వాత వచ్చిన వాళ్ళు కొందరు 6 months 8 months 1 year కూడా అట్లా వెయిట్ చేసాను అన్నట్టు. ఇది అక్కడ కొత్తగా రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు జాబ్ కెరియర్ని, లేదంటే తక్కువ అక్కడ శాలరీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ హెల్ప్ అవుతుంది వెయిట్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఒక 3 lakhs వస్తున్నాయి, మీరు వచ్చిండ్రు, ఇక్కడ 10 months వరకు మీకు జాబ్ రాలేదు అంటే ఆల్మోస్ట్ మీరు 30 lakhs లాస్ అయినట్టే కదా. అక్కడ 30 lakhs లాస్ అయినరు, ఇక్కడ మీకు ట్యాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు H1B మీద ఉంటే మీకు స్టేట్ ట్యాక్సెస్ అండ్ ఫెడరల్ ట్యాక్సెస్ అని ఉంటాయి. అవి ఆల్మోస్ట్ మీకు 26 to 27% ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh శాలరీ మీద ఉన్నారనుకో, మీకు ఆల్మోస్ట్ 2600 2700 మీకు ట్యాక్సెస్ డైరెక్ట్ అవుతాయి అన్నట్టు. సో అవి కూడా పే చేయాల్సి ఉంటుంది. సో నా స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి సో ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి, అక్కడ శాలరీ తక్కువ వస్తుంది అన్నప్పుడు గుడ్ ఆప్షన్. రెండోది మీ కెరియర్ని ఫస్ట్గానే స్టార్ట్ చేయాలి, అక్కడ శాలరీస్ సరిపోవట్లేదు అన్నప్పుడు గుడ్ ఆప్షన్. లేదు నేను వచ్చి యూఎస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా, యూఎస్లో సో అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా అంటే గుడ్. కానీ అక్కడ మంచి శాలరీ ఉండి సో మళ్ళీ ఇంకా బెస్ట్ శాలరీ వస్తుంది కావచ్చు అని చెప్పేసి యూఎస్కి రాకండి. సో మీకు తెలుస్తుంది, మీ గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. బట్ ఏంటంటే నా చిన్న స్మాల్ అడ్వైజ్ అంతే. ఇంకెవరికన్నా అడ్వైజెస్ కావాలి అంటే నా ఎక్స్పీరియన్స్ కోసమే, నేను ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు తెలిసిన దానిలో మీకు షేర్ చేసుకోగలుగుతా. నా ఇన్స్టాగ్రామ్లో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద మెన్షన్ చేస్తా, మీరు కావాలంటే నాకు పింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నవీన్ కునారపు సాధ్య గురించి అడుగుతున్నాడు, బట్ సాధ్య ఫుల్ నిద్రలో ఉన్నదనమాట. సో అందుకని ఈరోజు తను కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. సో ఎవ్రీ టైం ఇది ప్రాపర్గా ఒక యూనిఫామ్గా మాట్లాడడం అనేది కొంచెం కష్టమే యూట్యూబ్లో. ఇది లైవ్ వీడియోలో ఇంకా చాలా టఫ్ అనమాట. బట్ తనైతే చాలా హానెస్ట్గా చెప్పిండు. కానీ దీంట్లో ఇది డైరెక్ట్గా రాకండి అట్లా అనేసరికి కొందరికి నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ ఇది నెగిటివ్ కాదు. సో తను చాలా హానెస్ట్గా చెప్పిండు కాబట్టి అట్లా అనిపిస్తుంది. సో ఇంకొకటి, ఎవరికైనా ఎక్స్ప్లోర్ చేయాలి యుఎస్ని, అసలు ఎట్లా ఉంటుందో చూడాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా చాలా అంటే చాలా మల్టిపుల్గా ఉన్నది. సో దాంట్లో వీడియోస్లో కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా రీల్స్ ట్రెండింగ్లో మొత్తం కూడా అన్నిట్లో మనకి యుఎస్ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపెట్టడం అదంతా అవుతుంది. కాబట్టి ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. సో కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇంకొకటి తను చెప్పినట్టు అంటే అక్కడ బాగాలేనప్పుడు ఇక్కడికి రావడం అనేది ఓకే, బట్ బాగున్న దాన్ని వదిలేసి వస్తే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అదే తను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా మ్యాటర్సే. ఎందుకంటే చాలా మిస్ అవుతాము ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ని. అంటే బట్ అనుకోవచ్చు జనాలు అంత మిస్ అవుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఇక్కడే ఉండొచ్చు కదా అట్లా ఇట్లా అని. సో మన ఊర్లో ఉంటాము, హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తాము, సేమ్ అంతే. ఇది ఒక వలస ప్రాసెస్ అనమాట, అంతే మ్యాటర్స్. బట్ ఆ లవ్ కేర్ అనేది ఎప్పుడు కూడా మన వాళ్ళ మీద మనకి ఎప్పుడూ ఉంటుంది. సో దూరం వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదు అని అసలే కాదు. సో అదనమాట. హౌ ఈజ్ యువర్ ఇండియా ట్రిప్ శ్రవంతి పిన్ని ఫ్రమ్ యామిని? ఓకే, ఇండియా ట్రిప్ అయితే ఆసమ్గా జరిగింది. నెక్స్ట్ కొన్ని డేస్ మొత్తం డివోషనల్గా అయింది. ఆల్మోస్ట్ మన వేములవాడ, భద్రాచలం, మల్లూరు ఇవన్నీ డివోషనల్ ట్రిప్స్ అయినాయి ఫస్ట్ 2-3 months. ఆ తర్వాత ఒక 1-2 months కంప్లీట్గా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ అందరినీ కలిసిన, కొందరిని కలవలేకపోయినా. సో దాంట్లో ఇప్పుడు మెసేజ్ చేసిన యామిని కూడా ఉంది. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం అందరినీ కలవడానికి. సో ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి కమరోజు శివసాయి, వేర్ ఇస్ నైట్ ఆర్ మార్నింగ్? ఇక్కడ నైట్ ఆర్ మార్నింగ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ నైట్ ఆల్మోస్ట్ 11 o'clock, 11 PM అవుతుంది. ట్యూస్డే నైట్ 11 PM. అంటే మనకు అక్కడ ఇండియాలో వెనస్డే
మార్నింగ్ రైట్, మార్నింగ్ కదా, మార్నింగ్ మార్నింగ్ ఏ టైం? మార్నింగ్ 8 9 9:30. 9:30. యా ప్రాబబ్లీ. కానీ కదా వస్తుందా? కాలు చూడైతే ఓకే నాన్న. ఫ్యాన్ వేస్తే డిస్టర్బ్ అవుతుంది నాన్న, సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది కదా. ఏసీ ఆన్లో ఉంది కదా, అంటే కూల్గానే ఉంది కదా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సో సో ఇంకొకటి ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనకు డిఫరెంట్గానే అనిపిస్తుంది. అంటే వెదర్ కానీ, అంటే ఆల్ ది టైం మనము ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉంటాం అనమాట. ఇప్పుడు చూస్తే ఇది ఎన్ని డిగ్రీస్ ఉంది ఇప్పుడు బయట వెదర్? -1 -2 డిగ్రీస్ అనమాట. చలి అనేది ఆ రేంజ్లో ఉంది. సో ఇంట్లో అసలు హీటర్ అనేది లేకపోతే ఇంకా వాళ్ళు బతుకుంటారేమో కదా. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ 24 hours వింటర్స్లో హీటర్స్ ఆన్ ఉంటాయి, సమ్మర్స్లో ఏసీ ఆన్ ఉంటుంది. సో వెదర్ అయితే అట్లా ఉంటుంది అనమాట. ఇంకోటి యానివర్సరీ గురించి ఏమైనా చెప్తావా? చెప్పు. నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఎవ్రీ టైం నేనే చెప్తుంటే జనాలకు బోర్ వస్తుంది. ఓకే, ఏంటి విద్య? సరే ఒక పని చేద్దాం, ఈ వీడియో లైవ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను, చెప్తావా సార్? చెప్తాం. సరే. ఇంకొక మైక్ ఇక్కడ ఉందన్న. ఓకే, ఒక మైక్ కవర్ అవుతుంది అనుకుంటా. ఓకే ఓకే. సో యూట్యూబ్లో ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు వీలైతే కమెంట్ చేయండి మీరు. ఏంటి ఇప్పుడు మేము కొన్ని Q&A చెప్తా అనమాట, నేను దానికి ఎట్లా ఆన్సర్ చేస్తున్నారు ఏంటి అనేది. అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీకు ఇంట్రెస్టింగ్ అని పెట్టండి కమెంట్ ఒకసారి. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా. వాట్ ఆర్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ యుఎస్? ఓకే ఓకే, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది, వాట్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ యుఎస్ అని. సో జనరల్ గా మనకి ఏంటంటే బెస్ట్ ప్లేసెస్, ఇప్పుడు మీరు ఏదైతే నాకు తెలిసి ప్రణయ్ అనుకుంటా ఈ కామెంట్. ప్రణయ్ నువ్వు తీసుకుపోయి గూగుల్ కొట్టినా కూడా నీకు గూగుల్లో వస్తాయి, కాకపోతే నీకు లైవ్ ఎక్స్పీరియన్స్ రాదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో చేస్తారు, ఏ కంట్రీ వాళ్ళు అది రివ్యూ రాస్తారు, సో అది నచ్చకపోవచ్చు. సో జనరల్గా మేము యుఎస్ వచ్చినాక విజిట్ చేసిన ప్లేసెస్లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నయాగరా ఫాల్స్. నయాగరా ఫాల్స్ చాలా పెద్దగా ఉంటాయి, కెనడా యుఎస్ బార్డర్లో ఉంటుంది అన్నట్టు, అవి బాగుంటుంది. నెక్స్ట్కి వచ్చేస్తే ఇక అందరి ఫేవరెట్ చాలామంది తెలిసిన ఏరియా ఎన్వైసి, న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీలో మీకు టైమ్ స్క్వేర్ అని చెప్పేసి నైట్ టైంలో మీకు ఎంజాయ్ చేయడానికి, నైట్ టైంలో లైటింగ్ కానీ బిల్ బోర్డ్స్ కానీ, సో అదంతా బాగుంటుంది ఎన్విరాన్మెంట్. ఇంకొకటి ఇంకో సైడ్కి వెళ్తే మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది. ఆ లిబర్టీకి వెళ్ళే ముందు దాంట్లో మీరు బోట్ మీద జర్నీ చేసి వెళ్ళాల్సి ఉంటుంది, అదొకటి. ఇక తర్వాత ఇప్పుడు వాషింగ్టన్ డీసీ మాకు నియరెస్ట్ ఉన్న ప్లేస్ అన్నట్టు. జస్ట్ నాకు 20 minutes ఇక్కడ నుండి, మా ఇంటి దగ్గర నుండి 20 minutes. అంటే మనకి ఇండియాకి ఢిల్లీ ఎలానో, సో యుఎస్కి వాషింగ్టన్ డీసీ అనేది అట్లా అనమాట. మనకి వైట్ హౌస్, ప్రెసిడెంట్ ఏరియా, సో అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. మాకు జస్ట్ 15 to 20 minutes డ్రైవ్. సో అది కూడా ఇక అది ఎట్లా అంటే ఇక మనకి మొత్తం అక్కడ విఐపీస్ ఉంటారు, ఆ బిల్డింగ్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ. సో అంటే ఇప్పుడు మన యుఎస్ ఏంటంటే ఈ కొత్తగా ఫామ్ అయిన కంట్రీ అన్నట్టు, లైక్ 400 to 500 years, మనలాగా ఓల్డ్ కంట్రీ కదా అన్నట్టు. కానీ అప్పటి బిల్డింగ్స్ ఇక్కడ ఉంటాయి, మనం అవి చూడవచ్చు ఆ వాషింగ్టన్ డీసీలో. ఇక మా వర్జీనియా లొకేషన్కి వస్తే ఫేమస్ అంటే కొన్ని ఉన్నాయి, చాలా ఫేమస్ అయితే లేవు. ఇక మనకు తెలిసిందే కదా. బట్ సిటీ అంతా కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒక్కసారి మనం కెమెరా ఇట్లా పెట్టినామంటే మంచిగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. లైటింగ్ అదంతా కూడా చాలా బాగుంటది. పొటమాటిక్ రివర్ ఉంటుంది, కొన్ని రిచ్మండ్ సైడ్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. పొటమాటిక్ రివర్ ఏంటంటే మీకు డీసీలో డీసీ అంతకు ముందు స్టార్ట్ అయ్యి అది వర్జీనియా మీదుగా మేర్లాండ్ అట్లా ఉంటుంది అన్నట్టు. మేర్లాండ్ మీదుగా వర్జీనియా ఇంకా అట్లా కొన్ని స్టేట్స్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి. సో అది బాగుంటుంది వ్యూ.
ఆ డ్రోన్ వీడియోలో కూడా ఉంది ఒకటి, చూడొచ్చు కావాలంటే. ప్రణయ్ ఒకసారి వాయిస్ క్లియర్గా వస్తుందా, అంతా కరెక్ట్ ఉందా, ఒకసారి కామెంట్ చేస్తావా? ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా? విద్య ఎలాగ ఉందా అడుగుతున్నారు. ఓకే, అది వెళ్ళి ఆడుకుంటుంది. ఓకే, Q&A స్టార్ట్ చేయాలి. నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఫస్ట్ చెయ్యి, స్కిప్ చేసి స్కిప్ చేస్తా, చెప్పండి చెప్తా. ఓకే ఓకే, ఇటు తీసుకోవాలా? ఓకే ఓకే, పెట్టాలంట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో 6 years అయింది కదా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి. సో 6 yearsలో నీకు నాలో బెస్ట్ థింగ్ ఆర్ బెస్ట్ అనిపించింది ఏంటి? నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ కూడా అడుగుతా, డోంట్ వరీ. ఓకే, బెస్ట్ అనిపించింది ఏంటంటే, ఏదన్నా చెయ్యాలి అనుకుంటే కాన్ఫిడెంట్ ఉంటే, నీకు ఇష్టం ఉంటే అది ఖచ్చితంగా చేస్తావు. అది నాకు నచ్చింది చాలా. సో అది ఏంటంటే పర్ఫెక్ట్ చేస్తావు. నచ్చనిది ఏంటి? నచ్చనిది అంటే ఏదన్నా నేను చెప్పిన నచ్చలేదంటే అది చేయదు, చేసినట్టు యాక్టింగ్ చేస్తుంది కదా. బట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అది పర్ఫెక్ట్ చేస్తుంది. ఓకే, సరే, నన్ను అడుగు క్వశ్చన్స్. నాలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వర్క్ అసైన్ చేసినాం అనుకోండి, అది వస్తుందా నేను ఎట్లా అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ చేస్తా అని చెప్పింది కదా. తను ఎట్లా అంటే, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఒక వర్క్ ఇచ్చిండ్రు అంటే దాన్ని 100%, అది తెలియకపోయినా ఎవరినైనా అడిగైనా దాన్ని 100% కంప్లీట్ అయితే చేస్తాడు. నాకు ఎట్లా అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కంప్లీట్ చేస్తాను. అంటే అది నాకు నచ్చితేనే, లేకపోతే చేయను. తనకి నచ్చినా నచ్చకపోయినా దాన్ని కంప్లీట్ చేస్తాడు. టాస్క్ అయితే కంపల్సరీ చేసి చూపిస్తాడు. నేను అది నమ్ముతా, నాకు అది కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఇంత దూరం నేను యుఎస్కి వచ్చినా కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి వచ్చిన. తను ఏదైనా చేసి ఫ్యామిలీని చూస్తాడు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది అనమాట ఎప్పుడు. సో అదే నాకు నచ్చుతుంది. నచ్చంది కూడా ఉంది. నచ్చంది ఏంటంటే, నేనేమో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఏంటన్నా మైక్ కావాలా? మైక్ కావాలా? తీసుకో, మామ ఇస్తున్నాడు, తీసుకో. ఈ లోపు మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది. వై యూ చూస్ యుఎస్ ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్? సో దానికి కూడా నేనే ఆన్సర్ చెప్తా. ఎందుకు నేను చెప్పొద్దా? అంటే ఇద్దరి వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో నేను చెప్తా ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్, తనకి అసలు వేరే కంట్రీ అబ్రాడ్ వెళ్ళడం అనే ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ లేదు అసలు. బట్ అసలు ఉండేది కాదు, ఎప్పుడు ఇండియాలోనే ఉండాలి, అక్కడే సెటిల్ అవ్వాలి. సో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇట్లాంటి పర్సన్ అనమాట. అంటే నేను 2014లో స్టూడెంట్ వీసా కోసం స్టూడెంట్ గా ట్రై చేసి ఉండే. అప్పుడు నాకు వీసా రాలేదు, నేను రిజెక్ట్ అయింది. అప్పటి నుండి వేరే కంట్రీకి పోదామనే ఆలోచన అయితే లేదు. ఆ తర్వాత నాకు ఆలోచన యుఎస్కి రావాలని ఎందుకు నేను చూస్ చేసుకున్నా అంటే, నాకు చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీలో చాలా మంది యుఎస్లో ఉంటున్నారు. సో యుఎస్ ఒకటి, ఆ కంట్రీ పేరు వినిపించడం అదొకటి. రెండోది మీ అందరికి తెలుసు, సో ఎవరి ఫైనల్ డెస్టినేషన్, కొందరు ఏమంటారంటే అబ్రాడ్ పోవాలి, నేను సెటిల్ అవ్వాలి, అబ్రాడ్ మంచి కంట్రీకి పోవాలి అనుకున్నారు. లండన్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, ఏదైనా వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే యుఎస్. యుఎస్కి రావాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ వాళ్ళు వేరే కంట్రీ పోయినా కూడా
వాళ్ళు యూఎస్కు రావాలి, యూఎస్లో వర్క్ చేయాలి, యూఎస్లో ఉండాలి, యూఎస్ని ఎక్స్పోర్ట్ చేయాలని ఉంటుంది. సో నాకు ఆ కంట్రీ ఈ కంట్రీ అని కాదు, అవకాశం వచ్చిన బట్ అక్కడ క్లిప్ ఉంది, తీసుకోపో. అక్కడ క్లిప్ ఉంది, వెళ్ళి క్లిప్ గో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అన్ని ఊర్ల వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు చూస్ చేసినట్టు, అంటే ఇట్ సైడ్ ఒక సౌత్ సైడ్ వాళ్ళు, ఇదిగో సౌత్ సైడ్ వాళ్ళందరికీ హైదరాబాద్ ఎట్లా, నార్త్ సైడ్ వాళ్ళందరికీ ఈ బెంగళూరు ఎక్సెట్రా సిటీస్ ఎట్లనో మనకి యుఎస్ అనేది అట్లా అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మూవీస్లో కూడా ఎక్కువ మనకి యుఎస్ నుంచి వచ్చిన పెళ్లి కొడుకుని చూపెట్టడం, లేదంటే సంథింగ్ ఒక డిఫరెంట్గా చూపెట్టడం అనేది యుఎస్ని ఎక్కువగా విజువలైజ్ చేసి చూపించారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది బేసిక్గా. కానీ ఫస్ట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ లేని పర్సన్ తను, కానీ తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు అంతే. ఇంకా తనలో నచ్చని విషయం ఒకటి చెప్పాలి కదా ఇప్పుడు నేను, చెప్పొద్దా? అదే కావాలా? ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు. చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు కుకింగ్ చేసినా, లేదంటే ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ చేసినా దానికి ఎట్లా అంటే బాగా చేసినాం అనుకోండి, బాగా చేసినామని చెప్పడు, కానీ బాగా చేయలేదనుకోండి బాగా చేయలేదని చెప్తాడు. అంటే నేను అనేది ఏంటంటే బాగా చేస్తే బాగా చేసినాం అనాలి, బాగా చేయకపోతే బాగా చేయలేదనాలి. కానీ ఓన్లీ ఒక్క థింగ్ ఎట్లా చెప్తారు? చెప్పు. దానికి కూడా నాకు ఆన్సర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు టీ తాగుతున్నారు, ఓకే? టీ అమ్మ పెట్టిన టీ కానీ, ఇంట్లో ఫ్యామిలీ ఎవరైనా పెట్టింది, వైఫ్ పెట్టింది కానీ, ఇంకా సిస్టర్స్ పెట్టిన టీ ఎట్లంటే రెగ్యులర్గా ఒకటే టేస్ట్ తోటి ఉంటుంది, అవునా? సో మనకి ఒకరోజు అమ్మ ఏదో పనిలో ఉండి, అక్క ఏదో పనిలో ఉండి, వైఫ్ ఏదో పనిలో ఉండి, వాళ్ళు ఏం చేసినట్టు చక్కెర అట్టేస్తారు, ఇట్టేస్తారు, లేకపోతే కరెక్ట్ టైంలో చాపాతి వేయకపోవడము, అది అట్లా జరుగుతుంటుంది కదా. అప్పుడు ఆ టైంలో టీ నీకు ఆ టేస్ట్ అనేది పోతుంది. అప్పుడు రోజు ఒకటే టేస్ట్ ఉన్న నోటికి ఒకసారి టేస్ట్ మారారికి అప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించి ఆ డిఫరెన్స్ గురించి చెప్తారు. నేను అంతే, ఏంటంటే మంచిగా వండుతుంది రోజు, సో మంచిగా ఉండేది మంచిగా తింటున్నా, మధ్యలో ఒక రోజు మంచిగా లేదని చెప్తే తప్పే ఉన్నది, తప్పేం లేదు కదా. అంటే మంచిగా లేదని చెప్తున్నా అంతే. దాని మీనింగ్ ఏంటంటే నువ్వు రోజు మంచిగా వండుతావు అని. దట్ ఈస్ నాట్ ఏ పాయింట్ యాక్చువల్లీ. నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైనా, అంటే నేను డైలీ అడగను ఎలా ఉంది ఏంటి అని, ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు చెప్పాలి కదా అంటున్నా అంతే. ఇప్పుడు నవీన్ పెట్టిన కామెంట్ ఏంటంటే సురేష్ తాత బి లైక్ ఇలా బుక్ అయ్యామేంటి అట, అంటే ఈయన ఇన్నర్ ఫీలింగ్ నవీన్ చెప్తున్నాడు ఎగ్జాక్ట్లీ. అవునా? అంతేరా, కరెక్ట్ నువ్వు చెప్పేది. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగాల? అడిగి. సో ఈ కమెంట్స్లో క్వశ్చన్స్ వచ్చేలోపు నేను వేరే క్వశ్చన్ అడుగుతా. ఏంటి అంటే, ఓకే, నువ్వు ఫ్యూచర్లో ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావా, యుఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? అంటే కంప్లీట్గా. ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు శ్రవంతి? అడగొద్దా? ఇక్కడ లైవ్ జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న విద్య మాత్రం దాని ఏమంటారు ఈరోజు ఫామ్ లో కాదు, హీరోయిన్ ఉంటారు కదా అట్లా. విద్య ఏంటి నాన్న? నేను సెట్ చేసాను, బాగుంది. ఏంట్రానా? గో సిట్ దేర్ విద్య, సిట్ దేర్. ఇదిగో యానివర్సరీ, ఇక్కడ ఈయన పెట్టిన క్యాప్షన్ ఏంటంటే 6th యానివర్సరీ స్పెషల్ వీడియోనా, స్పెషల్ లైవా? 6th యానివర్సరీ స్పెషల్ లైవ్ అని పెట్టి, ఓకే వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ లైవ్ అని పెట్టి
మరి వేరే వేరే టాపిక్స్ మాట్లాడితే బాగుండదేమో ఎక్కువగా. సో మన గురించి మాట్లాడదాం. ఎప్పుడు మేమిద్దరం కలిసి వీడియోస్ చేసినాం కానీ ఇంటరాక్షన్ ఎట్లుంటుంది అసలు మేమిద్దరం మా ఇద్దరి కమ్యూనికేషన్ ఎట్లుంటుంది అనేది జనాలకి తెలియదు. ఫ్యూచర్లో నేను ఆ వీడియోస్ కూడా ప్లాన్ చేసిన, మెయిన్గా అవే వీడియోస్ ప్లాన్ చేసిన. సో ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది. సో ఈ 6 yearsలో ఎప్పుడైనా అసలు ఎందుకు చేసుకున్నారా బాబు పెళ్ళి అనిపించిందా? అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది చెప్పు నవీన్. అరే ఇంకో మీవేరా. ఎందుకు అనిపించింది? తర్వాత చెప్తా, స్కిప్ అది. కొన్ని క్వశ్చన్స్ స్కిప్ అంట. నన్ను అడుగు. నిన్న సో ఇండియా పోయినావు కదా, ఇండియాలో అట్లా కాదు, నిన్ను అడిగిన క్వశ్చన్ నన్ను అడగాలి. అరే నిన్న ఇక నువ్వే క్వశ్చన్ అంతే. నేను చెప్పేది ఇండియా పోయినావు కదా, ఇండియా పోయినాక ఆల్మోస్ట్ నువ్వు 5 months ఉన్నావు. 5 monthsలో ఎప్పుడన్నా నీకు అంటే నన్ను మిస్ అయినట్టు అనిపించిందా, లేకపోతే ఇంకేమైనా ఇక్కడ ఫుడ్ కానీ ఇక్కడ ఉన్నది మిస్ అయ్యాలనిపించిందా, ఎట్లా? అసలు ఇట్లాంటి క్వశ్చన్ నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు నేను అడుగుతా ఉంటా అట్లాంటి క్వశ్చన్స్ అనేవి. నన్ను మిస్ అవ్వడం అంటే ఎట్లా అంటే 100% మిస్ అవుతారు. బట్ థింగ్ ఏంటి అంటే సిచ్యుయేషన్స్ కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యుయేషన్స్ కాబట్టి వెళ్తాం. అక్కడ మనకేం వర్క్స్ ఉన్నాయో అవి చేసుకున్నాము, వచ్చేసినాము. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కంపల్సరీ ఆ మిస్సింగ్ ఫీలింగ్ అదంతా కూడా ఉంటుంది, ఉండాలి కూడా. ఉండకపోతేనే కష్టం. సో ఉంది, ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడికి మళ్ళీ రావడం కూడా హ్యాపీనే. ఓన్లీ రీజన్ నేను ఇక్కడికి రావడానికి తనే రీజన్. ఇంకొక రీజన్ నేను ఇక్కడ ఏదో మిస్ అవుతున్నా అనేది అసలు ఏది లేదు. సో అట్లా. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్? నవీన్ నేచర్ లవర్ అంతేరా? నేచర్ లవరేరా? నేచర్ లవరా? దీంట్లో ఏమైనా ఎత్తుక్కోవచ్చా నేను? అంటే నువ్వు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి వాడి ఫీలింగ్ అన్నట్టు అంతే. ఓకే, ఇంకా ఎన్ని క్వశ్చన్స్? ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, ఆన్సర్ చేస్తాం. నచ్చకపోతే స్కిప్ చేస్తాం. నచ్చకపోతే ఏం స్కిప్ చేయను, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తా. డోంట్ వరీ, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. ఈయన స్కిప్ చేస్తాను, నేను చెయ్యను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు సాధ్య గురించి. సాధ్య ఇన్ని వీడియోస్ చేస్తుంది, ఇదంతా చేస్తుంది, తనకి నచ్చి చేస్తుందా లేదంటే మీరు చేపిస్తున్నారా అని చాలామంది స్టార్టింగ్ నుంచి నన్ను అడుగుతుండే వాళ్ళు ఉండే అనమాట. బేసిక్గా మేము ఏ వీడియో చేసినా ఏదైనా కూడా తనకి 100% ఇష్టం ఉంటేనే మేము చేపిస్తాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లైవ్, తనకి నిద్ర వచ్చింది. సో తనని పక్కకు పెట్టి మేము మాట్లాడుతున్నాం. అంటే అయినా కూడా కూర్చోబెట్టి చేపియచ్చు తనని పడుకోనియకుండా. తన ఇంట్రెస్టే మేము వీడియోస్ చేపిస్తాం అనమాట. పెళ్ళి ఎందుకు చేసుకున్నా ఎప్పుడన్నా అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగి. ఎలాంటి టైంలో అనిపిస్తుంది పెళ్ళి ఎందుకు చేసుకున్నా? పెళ్లి చేసుకోరు, అర్థమవుతుంది. నువ్వు చెప్తేనే కదా అర్థం చేసుకో. ఇదిగో విద్య.
ఇప్పుడు నాకు ఎట్లా అనిపించిందో నేను చెప్తా, రెండు సింక్ అయితే మన ఇద్దరు కరెక్ట్ అయితే ఇంకోళ్ళకి చెప్తాం. ఓకే ఇదిగో ఇదిగో విద్య. సో అది శ్రవంతి చెప్పింది కదా, ఒక్కడే నీ క్వశ్చన్ అంటే యూఎస్లోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా ఇండియాలో? ఇది జస్ట్ టైం బీయింగే. నేను ఎప్పటి నుండో వచ్చినప్పటి నుండి ఏదో కొన్ని కొన్ని రోజులు కొన్ని అంటే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ కమిట్మెంట్స్ అయ్యేంత వరకే నేను యూఎస్లో ఉంటా, మా ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా నేను రావాల్సిన నా ఫైనల్ డెస్టినేషన్ అనేది, నేను ఉండాల్సిన ప్లేస్ అనేది ఇండియానే. సో నో డౌట్ ఎట్ ఆల్. చాలామందితో నేను ఇక్కడ చెక్ చేసిన యూఎస్లో ఉండే వాళ్ళతోటి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూఎస్ అనేది ఒక లైఫ్ బెడ్ లాగా పెట్టుకుని వస్తారు. ఇక్కడ గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ తర్వాత. సో అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ నన్ను అడిగితే చాలా మంది అంటున్నారు యూఎస్ పోగానే ఇదే మాట అంటారు, మేము ఎంబడే వస్తామంటారు, తర్వాత పోయినాక సెటిల్ అవుతారు. సో అది డిఫరెంట్ స్టోరీ. నా స్టోరీ అయితే ఇప్పుడు చూడండి, వీడియో చూస్తున్నావు కదా, ఈ వీడియోలో నేను చెప్తున్నా. ఇది లైఫ్ ప్రూఫ్. నాకు కొంచెం టైం తీసుకొని కొన్ని సెటిల్మెంట్ కంప్లిమెంట్స్ ఉన్నాయి, అది క్లియర్ అయిపోయినాయి. కంపల్సరీ బ్యాక్ టు ఇండియా. నో వాయిస్ మైక్ ఇప్పుడు వినిపిస్తుందా నవీన్? అక్కడ ఓకే. మిర్రర్లో చూసుకోపో, బెడ్రూమ్లో వెళ్ళి. నవీన్ ఒకసారి కన్ఫర్మ్ చేయవా, వాయిస్ క్లియర్ అనిపిస్తుందా ఇప్పుడు? యా ఇప్పుడు వినిపిస్తుంది. ఐ థింక్ ఇప్పుడు నువ్వు చేతిలో పట్టుకున్నావు కదా, అందుకనే అలాగ అనిపించింది కావచ్చు. యా ఇప్పుడు వినిపిస్తుంది. యా పర్ఫెక్ట్. అంటే నేను ఇంతకుముందు చెప్పినంత వినిపించలేదా? సో అదే నేనైతే టైం బీయింగే ఇక్కడ ఉంటా. సో తర్వాత అంటే నాకు ఉన్న అక్కడ కమిట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ బ్యాక్ టు ఇండియా. దట్స్ మై సింపుల్ ఆన్సర్. ఓకే, నో వాయిస్ క్లియర్. ఓకే. సుజాత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి, మీరు ఎక్కడ నుండి ఈ వీడియో చూస్తున్నారో చెప్పగలుగుతారా అండి? జస్ట్ మాకు క్యూరియాసిటీ, ఎక్కడ నుండి తెలుసుకోవాలనిపిస్తుంది అంతే. ఎక్కడ అనేది మాకు తెలిసిన పర్సనా లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ అనేది నాకు డౌట్ ఉంది. అంటే నాకు సుజాత అంటే ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అనేది కూడా ఒక డౌట్ ఉంది, ఎప్పుడో విన్నట్టు అనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే కన్ఫర్మ్ చేయండి, మెసేజ్ చేయండి. సో దాన్ని బట్టి మాకు తెలుస్తుంది కదా ఎక్కడి నుండి అనేది. రింగ్ రాదు నాన్న, రింగ్ రాదు రాదు రాదు. బూబు బూబు అవుతుంది, బూబు. ఇది ఇదిగో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అంటే మాది ఆ బార్డర్లోనే ఉంటుంది. బేసిక్గా మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు డిస్ట్రిక్ట్ అన్నట్టు. ఆ ములుగు డిస్ట్రిక్ట్లో మాది వచ్చేసి ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బార్డర్లో ఉంటుంది. బేసిక్గా మాకు భద్రాద్రి కొత్తగూడెం అనేది చాలా దగ్గర. అంటే మా ఇంటి దగ్గర నుండి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మేము వేరే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాగలుగుతాం అన్నట్టు. సో ఎగ్జాక్ట్ మనుగుర, భద్రాచలమా, అశ్వాపురమా, పినపాకన, సో అట్లా కొంచెం చెప్తే మనకి ఇంకెంత దగ్గర అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎవ్రీ టైం థ్యాంక్ యూ అని చెప్తారు. స్పీచ్ ఇస్తున్నావా? సురేష్ విలేజ్ పక్కన తిమ్మంపేట. అవునా? థ్యాంక్ యూ. తిమ్మంపేట అంటే మన ఊరు పక్కన ఉంటుంది, మా స్కూల్లో ఉంటుంది కదా. నాకు తెలిసే ఉండొచ్చు అండి. సారీ ఇలా అడుగుతున్నందుకు. సుజాత అంటే చాలా మంది ఉన్నారు, సో వాళ్ళు ఎవరని తెలుసుకున్న క్యూరియాసిటీ అంతే.
సో నాకు తిమ్మంపేట అంటే మోస్ట్లీ నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడనే ఉన్నా, అక్కడ పెరిగిన కాబట్టి ఆ తిమ్మంపేట, మంగపేట ఏరియా, కొత్తపేట, బుచ్చంపేట ఈ అన్ని ఏరియాలో వాళ్ళందరూ ఆల్మోస్ట్ నేను ఫేసులు చూసే ఉంటా, వాళ్ళతో ఒక్కొక్కసారైనా మాట్లాడి ఉంటా. కాకపోతే పేర్లు ఏంటంటే రిపీటెడ్ ఉంటాయి కదా. ఇప్పుడు మా ఊర్లో నా పేరు చూడండి ఒక 10 మందికి ఉంటుంది అట్లా. బనానా తింటావా? థ్యాంక్ యూ. బనానా వస్తుంది. బనానా తింటావా? బనానా. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగవచ్చు. సో జనరల్గా ఈ లైవ్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి కొంచెం విద్య వాళ్ళ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉందన్నట్టు, వాళ్ళ పేరెంట్స్ ఏదో పని మీద బయటికి వెళ్ళినారు, అదే క్విక్గా వస్తా అని చెప్పేసి వెళ్ళినారు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ లైవ్ విద్య ఒకటేసారి అయింది అనమాట. సో లేకపోతే నా విద్యతో మాకు మంచి కంపెనీ ఉంటుంది, మంచిగా ఆడుకోవచ్చు. నేనంటే బాగా ఇష్టం ఆమెకి, నాకు కూడా ఆమె అంటే బాగా ఇష్టం. ఇప్పుడు మీ ఇద్దరం పక్కన పక్కన కూర్చుంటే అత్త కావాలా మామ కావాలంటే మామే కావాలంటది, మామ దగ్గరికి వస్తుంది. బీటీ ఓకే. సో ఓకే, దాన్ని పడుకొని పెడతావా ఎట్లా, లేకపోతే ఏదైనా ఫుడ్ ఏమన్నా ఇచ్చేసాయి నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకటినే అయిపోయినా లైవ్లోకి. ఇప్పుడు అడగండి నవీన్, ఇప్పుడు అడిగినానా ఏం క్వశ్చన్ అడగాలంటే అది అడుగు, ఇప్పుడు చెప్పేస్తా నేను. ఓకే నవీన్, నవీన్ అని ఎందుకు అంటున్నావు ఊరికే అంటే, సో నవీన్కు మాకున్న అనుబంధం అలాంటిది అన్నట్టు. సో నేను ఏమన్నా తిట్టాలన్నా, ఏమైనా ప్రేమ చూసుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఏదన్నా ఒక పర్సన్ అంటే వీడు దాంట్లో ఒక పర్సన్ వీడంటే మాకు చాలా ఇష్టం. మాకు అందరికంటే సాధ్యకి బాగా ఇష్టం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, నేను చెప్తా. ఏదైనా నాకు అడ్వైజ్ ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వచ్చు. నేను కామెంట్ డిలీట్ చేస్తా, ఆ వీడియో కూడా అక్కడ మీటు పెడతా, మీరేం భయపడద్దు. Are you missing India, Babai? What is the most memorable place in India? ఇండియాని మిస్ అవుతున్నా అంటే ఖచ్చితంగా మిస్ అవుతున్నా. ఒకటి ఉంటుంది కదా, పెద్ద వర్డ్స్ కావచ్చు కానీ అది చెప్పాల్సిన వాడు, ఉన్న ఊరు కన్న తల్లి మన దేశం, అది ఎప్పటికీ మర్చిపోలేనిదే. సో వేరే దేశాలకు వచ్చి ఏదో మన బతుకు తెరుగు కోసమైనా కానివ్వండి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసమైనా కానివ్వండి, దేనికోసం అయితే మనం వేరే దేశానికి వస్తాం. కానీ ఖచ్చితంగా మన హోమ్ కంట్రీని, మన దేశాన్ని ఖచ్చితంగా మిస్ అవుతుంటాం. సో నేను ఎక్కువ మిస్ అయ్యే ప్లేస్ ఏంటంటే, చాలామంది తెలుసు నా ఫ్రెండ్స్కి, నాకు మా ఏరియా ఏటు నగరం అంటే చాలా ఇష్టం. ఏటు నగరం ఫారెస్ట్ కానీ, అక్కడున్న ఏమంటారు గోదావరి కానీ, ఇంకా కొన్ని మంచి మంచి స్పాట్స్ కానీ, ఆ టెంపుల్స్ కానీ చాలా ఇష్టం నాకు. నేనైతే ఖచ్చితంగా ఏటు నాగారం ఫారెస్ట్ని మిస్ అవుతా, అది నాకు మెయిన్. ఇంకోటి రెండు ఫుడ్. నేను ఫుడ్లో అని కాదు బేసిక్గా, కానీ నేను అక్కడ కొన్ని ఫుడ్స్ అనేది ట్రై చేసిన, అవి నాకు చాలా ఇష్టం. లైక్ బిర్యానీ కానీ, మండి కానీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయంలో వస్తే నేను కొంచెం ఏమంటారు, నేను అక్కడ నైట్ షిఫ్ట్లో ఎక్కువ వర్క్ చేసేటోని. మార్నింగ్ వచ్చినప్పుడు నాది బ్రేక్ఫాస్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. సో తర్వాత లంచ్ అనేది ఒక్కోసారి స్కిప్ చేస్తుంటాను అన్నట్టు. నాకు అక్కడ టిఫిన్లో నచ్చింది దోశ అండ్ బోండా. సో ఇప్పుడు ఇట్లా చాక్లెట్స్ తినాల్సి వస్తున్నాయి. ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయట్లే మరి మీ వైఫ్? చేస్తున్నది, కానీ ఇది బ్రేక్ఫాస్ట్ టైం కదా, లంచ్ డిన్నర్ టైం. Yeah, that's it.
ప్రణయ్ రామ్ని మీరిద్దరు కామెంట్ చేసినప్పుడు పేరు మెన్షన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కామెంట్స్ అయితే ఏం లేవు. సో ఇంకా అడగండి. ఓకే, మళ్ళీ యానివర్సరీ స్పెషల్ అని మళ్ళీ అడుగుతున్నా. వై డిడ్ యూ చూస్ మీ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్? ఓకే, కొన్ని ఏంటంటే ఒకటి తలరాత అంటారు కదా, దేవుడు ముందే రాస్తాడు మీకేం జరగాలి అనేది. సో కొందరికి అవకాశం దొరకక, లేకపోతే కొన్ని రీజన్ వల్ల అవ్వకపోవచ్చు. బట్ నాకేంటంటే నేను కావాలనుకున్నా నాకు జరిగింది. అదే ఎందుకు అని అడుగుతున్నా నేను. ఇక అవన్నీ రీజన్ చెప్పాలి కదా, స్కిప్ కాదు అట్లా. ఏమంటారు అది, పాజ్ అంటారా? నో. ఏమంటారా? నో అంటారా? నో ఏ కాదు చెప్పు. ఏ కాదనాలా? ఓకే ఓకే చెప్పు, రీజన్ చెప్పు అంటున్నా. ఒకటి ఉంటది కదా ఏదో ఒక పాయింట్. మరి ఇంకో మేము తయారు చేసుకురా. నేను చెప్పాలా? చెప్పు. వాట్ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు అందరూ మా టీం అంతా. ఏంట్రా నువ్వు చెప్పిన దానికి దేవుడు రాస్తాడు తలరాతలు. ఓకే ఓకే నైస్. అది కాదు, నువ్వు ఇప్పుడు చెప్పు మళ్ళీ ఫ్రెష్గా. ఇప్పుడు దీని కూడా ఇంకోటి రాసు. ఒక రీజన్ అనేది ఉంటుంది యూట్యూబ్లో. మనం ఏదైనా చెప్తున్నామంటే అది ఎయిదర్ హెల్ప్ఫుల్ అని ఉండాలి, ఎంటర్టైనింగ్ అని ఉండాలి, లేదంటే పాజ్ చేయడానికి, స్కిప్ చేయడానికి అయితే మనం అసలు బ్లాగ్ చెయ్యొద్దు కదా వీడియో. అట్లా చెప్పు రీజన్. ఇంకా ఏమైనా కావాలంటే పంచుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ఓకే, అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు కదా. వై మీ అంటున్నా. మీరు ఇక్కడ క్వశ్చన్ అడిగితే వెళ్ళిపోతామండి. కొంచెం చాక్లెట్ అంటే ఇక్కడ మైకు 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 పుంజేసి మరి వెళ్ళిపోతా. చెప్పు. వై మీ తిప్పడం లేదా? వై శ్రవంతి చెప్పు. ఇందాకే ఈ వీడియోకి ముందే మాకు గొడవ అయింది, దానివల్ల చెప్తలేడేమో. చెప్పు. బేసిక్గా నాకు శ్రవంత్ అంటే బాగా ఇష్టం. ఎందుకు? అమ్మ ఆవకాయ ఇష్టం అంటే ఇష్టం ఉంటుంది, ఎందుకంటే చెప్పలేను. నేను చెప్తా. ఇప్పుడు మ్యారేజ్ టైంలో మామూలుగా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా అంటే అనుకుంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ద పర్సన్ ఇతనే అని నేను ఎందుకు అనుకున్నా అంటే, నాకు తెలిసిన సరౌండింగ్స్లో నేను పెరిగిన దాంట్లో నాకు కొంచెం హార్డ్ వర్కింగ్గా అనిపించింది. ఇంకోటి హెల్పింగ్ నేచర్ కూడా నాకు బాగా నచ్చుతుంది. అంటే హెల్పింగ్ నేచర్ అంటే ఏదో డబ్బులు దానం అట్లా అని కాదు.
ఇఫ్ ఇన్ కేస్ ఆయన చేతిలో జరుగుతుంది ఈ పని అంటే స్కిప్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అందుకని నాకు ఓకే మ్యారేజ్ చేసుకుంటే ఓకే బాగుంటుంది అని అనిపించింది. అప్పుడే అంత ఏజ్లోనే ఎట్లా తెలిసింది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసిన అనమాట. ఫ్యామిలీలో అవ్వచ్చు, అంటే ఎవరినైనా ట్రస్ట్ చేసిండంటే సో వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. బట్ ఒక్కసారి ఆ ట్రస్ట్ కనుక బ్రేక్ అయిందనుకో అది వేరే ఉంటుంది. ఏమంటావు? ట్రూ. నేననే కదా, అందరు ఎవరైనా అట్లే ఉంటుంది. బేసిక్గా కొందరిని ఇష్టపడతారు, కొందరు అంటే ఇష్టం పెంచుకుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా మనకు మనం అనుకున్నట్టు లేకపోయినా మనకు కొంచెం ఇబ్బంది చేసినట్టు అనిపించినా కూడా కొంచెం అది తీసుకోలేరు. ఇంకోటి అదే కొంచెం సో ఇంకా అట్లా ఇంకొకటి చెప్తా నేను. అసలు నేను చాలా వరకు అంటే నేను కూడా నాకు కోపం వచ్చిందంటే నేను ఆ మినిట్లో ఖచ్చితంగా నేను అనేసి కామ్ అయిపోతా. ఎందుకంటే నాకు అది క్యారీ చేయడం అనేది ఎక్కువ రాదు. ఆ టైంకి నేను అడిగి సైలెంట్ అయిపోతాను అనమాట అట్లా. కానీ తను ఎట్లా అంటే కోపం వచ్చినా కూడా ఎంత హార్ట్ బ్రేక్ చేసినా ఎన్ని మాటలన్నా సైలెంట్గా ఉన్న టైమ్స్ చూసిన అనమాట. నేను సైలెంట్గా ఎందుకు ఉంటాడా అనుకున్నా. బట్ ఆ సైలెన్స్లో ఏంటంటే అవతలోళ్ళు రియలైజ్ అవుతారు, లేకపోతే కంపల్సరీ వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఏమో అంటారు అబ్బా, అయ్యో ఎందుకన్నారా బాబు అని ఒక భయం వేస్తుంది అనమాట అవతలోళ్ళకి. సో అట్లా అందుకని కామ్గా ఉంటాడు. నేను మాత్రం అసలే ఊకోను. సంగతి ఏందో చెప్తా. అది రీజన్ గా చెప్తున్నా నేను. నువ్వు వదిలేయాల్సింది కాదు, అది మంచి ఇదే అని చెప్తున్నా. అంటే కోప్పడము మంచిదే, కామ్గా ఉండడం మంచిదే. పర్సన్ బేస్డ్ ఆన్ పర్సన్ అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అది ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఆ క్యారెక్టర్ నచ్చి పెళ్లి చేసుకున్నా అంటున్నా. వాట్ యువర్ సజెస్ట్ ఇఫ్ వి వాంట్ టు స్టార్ట్ ద యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ యామిని? యా, గుడ్ క్వశ్చన్ యామిని. సో నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం కంటెంట్ చూస్ చేసుకుంటున్నావు? ఏ కంటెంట్ మీద చేయాలంటే నేను చెప్తా. యా, నేను చెప్పినాక నువ్వు కొన్ని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ నువ్వు వేసే కాంటెంట్ వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో నా అడ్వైజ్ ఏంటంటే యూట్యూబ్ అని కాదు, ఏ పనైనా కూడా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ ఉన్నది, ప్యాషన్ ఉన్నది చేయండి. యూట్యూబ్ చేయడం వల్ల నీకు పైసలు వస్తాయా రావా అనేది పక్కన పెడితే మీకైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత మీకు పని చేస్తుంటే అలవాటు అవుతుంది, ఇంకోటి దాని మీద అనుభవం వస్తుంది. సో జనరల్గా నేను తెలుగులో చెప్తున్నా. ఓకే, నేను చెప్తా. సో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది నీ క్వశ్చన్ కాబట్టి అందులో ఏంటి అంటే ఆ క్వశ్చన్ నుంచి బయటికి పోకుండా చెప్తా. ఇప్పుడు నీకున్న ఏజ్ ఏంటి ప్లస్ నువ్వు చేస్తున్న పని ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట దీంట్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేనున్నా అంటే యాజ్ ఎ మదర్గా, వైఫ్గా, ఇంకా హౌస్ హోల్డ్స్ థింగ్స్గా, ఇంకొకటి ఏమైనా ట్రిప్స్ చేసినా లేదంటే టిప్స్ కావాలన్నా ఇట్లాంటివి మా ఛానల్లో ఉంటాయి. సో ఇప్పుడు నిన్ను తీసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఏం చదువుతున్నావో సో దాన్ని బేస్ చేసుకొని నీ డే టు డే లైఫ్ ఎట్లుంటుంది, లేదంటే నువ్వు నీ ఇంట్రెస్ట్స్ ఏంటి నీకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో నువ్వు దాన్ని బట్టి కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అట్లా అది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అట్లా స్టార్ట్ చేసుకోవాలి. నా అడ్వైజ్, ఇంకొక అడ్వైజ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అంటే ఏదో ఆర్డినరీగా స్టార్ట్ చేయకు. చేస్తుంటే మంచి సెటప్తో చేసుకో, మంచి కెమెరాస్ పెట్టుకోండి, మంచి కంప్యూటర్ పెట్టుకొని, ఎడిటర్ పెట్టుకొని మంచి ఒక ఐ ప్రొఫెషనల్గా చేయొచ్చు. ఏంటి అంటే ఇప్పుడున్న వాళ్ళకి నేను చెప్పేది, యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అదే కాదు. యూట్యూబ్ వల్ల చాలా వేల లక్షల కోట్ల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. సో కొందరికి దానికి యూట్యూబ్ అనేది ఇన్కమ్ సోర్స్ ఉండొచ్చు, కొందరికి యూట్యూబ్ అనేది సోషల్ స్టేటస్ లాగా ఉండొచ్చు, కొందరికి యూట్యూబ్ అనేది మీడియేటర్ లాగా. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కంటెంట్ బయటికి పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక మీడియం కావాలి. ఆ మీడియం యూట్యూబ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటే మంచిగానే స్టార్ట్ చేసేసుకో. మంచి నీకు ఇప్పుడు పిన్ని చెప్పినట్టు
నీ డే టు డే లైఫ్ ఎట్లుంటుంది, సో నీ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎట్లుంటుంది, అండ్ ఇంకా నువ్వు ఏదైనా ప్లేస్లో పోతే ఆ ప్లేస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, ఆ చేసిన నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి సో యూట్యూబ్ అనేది పనిచేస్తుంది డెఫినెట్గా. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే యూట్యూబ్ వల్ల ఎన్ని మంచిగా ఉన్నాయో అంత చెడు కూడా ఉంటుంది అన్నట్టు. నువ్వు ఒకసారి యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో బయటికి వస్తున్నావంటే నీకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ వైబ్స్ని నువ్వు పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సిందే. ఒక్కసారి నువ్వు యూట్యూబ్లోకి వస్తే మళ్ళీ అలాంటి గురించి ఆలోచించద్దు. అలాంటి ఆలోచించుకునే ఉద్దేశం ఉంటే రావద్దు, మై బెస్ట్ అడ్వైస్. బట్ ఏంటంటే లక్కీగా మేము మా కంటెంట్ వేరు, మేము చేసేది వేరు, మాకేం ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఏం రావు. కాకపోతే ఇన్ కేస్ మీ ఫ్యూచర్లో ఏమైనా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఏదైనా బై మిస్టేక్ ఏదైనా వర్డ్ మాట్లాడినా తప్పు మాట్లాడినా వాళ్ళు పాయింట్అవుట్ చేసి చేస్తారు నెగిటివ్ కామెంట్, కానీ మేము అది తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. యా, ఇంకేమైనా ఉంటాడు కావచ్చు. నేనైతే నీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేసేది ఏంటంటే నువ్వు స్టార్ట్ చేస్తా అంటే చేసేసాయి. చేసింది ఏదో నువ్వు మామూలు టైంపాస్ లాగా కాకుండా మంచిగా చేసుకో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారు కొందరు ఇంకో బీపీఓలో కానీ, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా డిపార్ట్మెంట్లో కానీ, ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో కానీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకు ఎందుకంటే అదొక ఇన్కమ్ సోర్స్ అని చెప్పేసి. అదే మీరు యూట్యూబ్లో మీరు వీడియోస్ చేసి యూట్యూబ్లో కంటెంట్ జనరేట్ చేసి మంచి దానివల్ల ఇంకేదైనా ఇంకా పబ్లిక్ కానీ మీ ఆడియన్స్ కానీ మీ ఫాలోవర్స్ కానీ మంచి మెసేజ్లు ఇచ్చినట్టయితే డెఫినెట్గా మీకు అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ లాగా అవుతుంది. కానీ అది ఇమీడియట్గా డే 1 రాదు, చేస్తుంటే వస్తుంటుంది. నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూసిన. సో మన యూట్యూబ్ పర్పస్ ఏంటంటే జస్ట్ మా అప్డేట్స్ ఇవ్వడానికి, జస్ట్ మేమేం చేస్తున్నాం మా డే టు లైఫ్ చెప్పడానికి. ఇంకోటి ఎస్పెషల్లీ సాధ్య ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా, తనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, తన యొక్క యాక్టివిటీస్ చూపించాలని చెప్పేసి మేము అది చేస్తున్నాం. సో యూట్యూబ్ అనేది చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అని కాదు కానీ మాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, మా అంటే లైఫ్ అప్డేట్స్ ఇవ్వడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి, మా అప్డేట్స్ ఇవ్వడానికి, అంతే. కానీ అదే యూట్యూబ్ని యూజ్ చేసుకొని చాలామంది మంచి లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు, మంచిగా అర్న్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మై విలేజ్ షో అనేది వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ ముందే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఫేమస్ కాకముందే చేసి ఫెయిల్ అయినరు. అట్లా చాలా ఛానల్స్ కూడా ఫెయిల్ అయ్యి తర్వాత ఇదొక క్రేజ్లో ఒక వీడియోతోటి హైలైట్ అయ్యి పాపులర్ అయ్యి ఇప్పుడు వాళ్ళు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మూవీలో కూడా యాక్టింగ్ చేస్తున్నారు. కెమెరాస్ అంటే చూడు, ఇప్పుడు ఇనిషియల్గా అయితే నువ్వు చేసే వ్లాగ్స్ ఎలాంటి అంటే మంచి పిక్చరింగ్ ఇట్లా మంచిగా ఉండాలా, లేకపోతే కంటెంట్ ఒక్కోసారి కంటెంట్ను బట్టి కూడా ఉంటుంది అన్నట్టు. మనం చేసే కంటెంట్ కరెక్ట్ ఉండేదంటే కెమెరాస్ కూడా అవసరం ఉండదు, మంచి ఫోన్లో తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, నేచురల్ ఉన్నారు, వాళ్ళకి మంచి ఎక్స్పోజ్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీకు తెలుసు కావచ్చు. ఆయనకి ఏంటంటే హై క్వాలిటీ కెమెరాస్ కావాలి, ఎందుకంటే ఆయన వేరే దేశాలు తిరుగుతుంటాడు, అక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్ చూపిస్తారు కాబట్టి ఆ లొకేషన్ చూపించడానికి మంచి కెమెరా అయితే అవసరం ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం మామూలు కుకింగ్ ఛానల్స్ ఉంటాయి, కుకింగ్ ఛానల్ కూడా మంచి కెమెరాలే కావాలి. లేదు నార్మల్ వ్లాగ్స్ చేస్తామంటే అది మన ఫోన్ అయినా సరిపోతుంది. సో కెమెరాస్ గురించి అని అంటే ఒకసారి బెస్ట్ అయిందని చెప్పేసి రివ్యూస్ చూడండి. నేను ఇండియా వెళ్ళినప్పుడు కెనాన్ 70D ఒకటి వాడేది, తర్వాత గోప్రో ఒకటి వాడేది. ఇక్కడికి వచ్చినాక పాకెట్ 3 ఒకటి, నా ఫోన్ వచ్చేసి సామ్సంగ్ S23 అల్ట్రా, ఇప్పుడు 24కి అప్గ్రేడ్ అవుతున్నా, అండ్ ఐఫోన్ ఒకటి ఉంది. సో బేస్డ్ ఆన్ కంటెంట్ ఒక డ్రోన్ ఉంది అన్నట్టు. సో మేము ఏం చేస్తున్నాం ఆ కంటెంట్ని బట్టి ఒక్కొక్క డివైస్ అనేది యూజ్ అవుతుంటుంది మాకు. అంతేనా? ఓకే. ఇక్కడ యుఎస్లో ఫ్యామిలీస్ లీడ్ చేయడం ఎట్లా అంటే ఫ్యామిలీస్ అంటే బయట ఫ్యామిలీస్ గురించి కాదు నేను మాట్లాడేది. మేము ఇప్పుడు మనం 3 మెంబర్స్ ఉన్నాం కదా, అసలు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు,
లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అసలు డే నుంచి నైట్ వరకు అసలు ఏంటి ఎట్లా ఏం చేస్తారు అనేది క్వశ్చన్ కనుక్కుంటే సో తనైతే వీక్లీ 3 days వర్క్కి వెళ్తారు. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే హైబ్రిడ్ అంటారు అనమాట దాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, నాకు అంతకుముందు తెలీదు. హైబ్రిడ్ అంటారు. సో మండే ఇంకా ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సాటర్డే అండ్ సండే ఆఫ్ అనమాట. సో ఫ్రైడే నుంచి మండే వరకు అయితే ఇంట్లోనే ఉంటారు కాబట్టి మాకు చాలా వరకు టైం స్పెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 3 days ఆఫీస్ వెళ్తారు. సో ఆ టైంలో సాధ్య నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇంకా మాకు ఇక్కడ కమ్యూనిటీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కాబట్టి అట్లా మాకు టైం స్పెండ్ చేస్తుంటాము. ఏదైనా అంటే ఎక్కువ టైమే ఉంటుంది. బట్ సాధ్య ఏంటంటే ఎప్పుడు పిల్లలనే వాళ్ళు ప్రాపర్గా ఇదే టైం మెయింటైన్ చేస్తారు అనేది ఉండదన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి ఏంటి ఇది చూసుకోవడం ఉంటుంది. జనరల్గా మనం ఇండియాలో ఎట్లయితే ఉంటామో అట్లా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువ. మెయిన్లీ ఇన్ వింటర్స్లో ఏంటంటే అసలు మనకి జాకెట్స్ కానీ షూస్ ఇలాంటివి ఏమి లేకుండా బయట అడుగు పెట్టడానికి అసలు ఛాన్సే ఉండదు. మీరు ఎప్పుడు చూసినా కూడా వీళ్ళేంటి ఎప్పుడు ఏవో సూట్స్ లాగా వేసుకొని తిరుగుతూ ఉంటారు యూఎస్లో అందరూ అని అనుకోవచ్చు. అది స్టైల్ కాదు, ఓన్లీ రీజన్ అది వెదర్ కండిషన్ తట్టుకునేంత ఉండదన్నమాట అట్లా. సో అట్లా నడుస్తూ ఉంటుంది డే అంతా. ఇంకా కుకింగ్ కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకుంటారు చాలామంది. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ బయట ఫుడ్ అనేది కూడా, హోటల్స్ ఇదంతా కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఈ మధ్య మా ఏరియాస్లో అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇట్లాంటివి చాలా వచ్చినాయి. బట్ ఓకే బాగానే ఉంటున్నాయి అన్నీ. మేము అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తుంటాం అనమాట. లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఫ్రెండ్స్ తోటి మీటప్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అట్లాంటి ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తాము. ఇంకా లైఫ్ స్టైల్ గురించి ఇంకేముంటుంది, షాపింగ్స్, ఎప్పుడైనా అట్లా షాపింగ్స్కి వెళ్ళడం చాలా ఫాస్ట్గా అయిపోతాయి డేస్ మాత్రం. నేను జనరల్గా చెప్పాల్సింది ఏంటంటే నేను 20 సంవత్సరాల క్రితం యూఎస్ గురించి మాట్లాడుతున్నా. వెన్ ఐ వాజ్ లైక్ 15-16 years ఆ టైంలో యుఎస్ అనేది కొంచెం మనకి మనం ఇండియా అన్నప్పుడు ఏదైనా ఫోటోలో చూసినా, ఏదైనా మ్యాగజైన్లో చూసినా, లేకపోతే టీవీలలో మూవీస్లో చూసినప్పుడు చాలా పెద్ద బిల్డింగ్స్, మంచి మంచి రోడ్లు, లగ్జరీ కార్స్ అట్లా ఉండేవి. సో అప్పుడు నేను అనుకునేది యుఎస్ బాగుంటుంది కావచ్చు, ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేటోళ్ళే. చాలామంది అలా అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే నేను అట్లా అనుకునేటోని ఇక్కడికి వచ్చినాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే నేను యుఎస్ గొప్ప కాదు అని చెప్పేసి చెప్పడం కాదు, జనరల్గా అయితే ఇక్కడ చూసే రోడ్లు, ఇక్కడ చూసే బిల్డింగ్లు, ఇక్కడైతే ఏమైతే మనకు డెవలప్మెంట్ ఉందో అది ఇప్పుడు ఇండియాలో ఉంది. సేమ్ మనకు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే రోడ్లు, అదే లగ్జరీ కార్స్. కాకపోతే అక్కడ ఏంటి అంటే కొంచెం మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి కొన్ని డెవలప్ చేయాలి. ఏంటి ఇప్పుడు మన వాళ్ళు మంచి రోడ్లు అయితే వేసిండ్రు, మంచి బిల్డింగ్లు అయితే కట్టిండ్రు. సో మంచిగా అన్ని రెస్టారెంట్లు అవన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ఏమంటారు పాటించే వాళ్ళు లేరు. బేసిక్ ఇక్కడ ఏంటంటే రూల్ అంటే కొంచెం బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడింది అనుకో, ఒకళ్ళు జంప్ చేస్తుంటారు వెళ్తుంటారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ఇక్కడ ఏంటంటే నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయి, నీ ఇష్టం, అది నీకు ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కట్టాలని కాదు, నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే నీ ప్రాణానికి ఇబ్బంది. ఓకే, ఇక్కడ ఎందుకంటే అవతల వాళ్ళు కూడా అదే రూల్ ఫాలో అవుతారు. నాకు గ్రీన్ లైట్ పడింది, నేను వెళ్ళాలి. నీకు రెడ్ లైట్ పడ్డప్పుడు నువ్వు ఆగాలి. లేదు నాకు రెడ్ లైట్ పడ్డప్పుడు నేను పోతా అంటే గ్రీన్ లైట్ వచ్చి నేను గుర్తాడు. అప్పుడు ఏంటంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఈవెన్ నీ ప్రాణమైనా లేకపోతే మనీ అయినా. అలాంటి మన దగ్గర కొంచెం ఇంకా డెవలపింగ్ అవుతున్నది. మన దగ్గర లేవు అని కాదు, ఉన్నాయి, కాకపోతే మనం పాటిస్తలేము అంతే.
సో ఇక్కడ నాకు యుఎస్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఈ డ్రైవింగ్ సంబంధించింది. ఇక్కడ రూల్స్ చాలా బాగా పాటిస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మనం కార్లో పోతున్నామంటే మనం గొప్పలం అని ఫీల్ అవుతుంటాం. ఓకే, బయట నడుచుకునే వాళ్ళకి లేకపోతే మనకంటే తక్కువగా వెహికల్ వాడే వాళ్ళకి లైక్ సైకిల్ కానీ బైక్స్ వాడేటోళ్ళకి మనం చాలామంది మేము రిచ్ కాబట్టి మేము కార్లో పోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఒకళ్ళు నడుచుకుంటూ పోయినా కూడా వాళ్ళు ఆగాలి, మన కారు వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. నీకు ఒక మనిషి నడుచుకుంటూ పోతున్నా అంటే నువ్వు మినిమం 25 అడుగుల దూరంలో ఉండేసి నీ కారు ఆపుకోవాలి. ఆయన రోడ్డు దాటేంత వరకు నువ్వు అలాగనే ఉండాలి. స్కూల్ బస్సెస్ కూడా ఇంకా స్కూల్ బస్ ఏంటంటే అది బ్యూటీ అన్నట్టు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాము, స్కూల్ బస్ వస్తే పోనీలే అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ అట్లా కాదు. స్కూల్ బస్ వస్తుంది, పిల్లల్ని ఎక్కించుకునే కాడ దింపే కాడ అక్కడ స్టాప్ బోర్డు వేస్తాడు తను డ్రైవరు. అప్పుడు అది నువ్వు ఏ పక్కన ఉన్నా, అటు పక్కన ఉన్న రోడ్డుకి ఇటు పక్కన ఉన్నా, మధ్యలో డివైడర్ లేకపోతే ఖచ్చితంగా ఆగాల్సిందే ఆ బస్సు మూవ్ అయ్యేంత వరకు. ఆయన స్టాప్ బోర్డు ఆఫ్ చేసుకునేంత వరకు నువ్వు ఆగాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సైకిళ్ళ మీద వెళ్ళే కానీ తక్కువ వెహికల్స్, తక్కువ నుండి ఎక్కువ అన్నట్టు. మనకాడ ఎక్కువ నుండి తక్కువ, ఇక్కడ తక్కువ నుండి ఎక్కువ. ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నడుచుకుంటూ పోయినా, బండి మీద పోయినా, సైకిల్ మీద పోయినా కూడా. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు మనం అంటే కార్లో ఉంటాం, మన అంటే సరౌండింగ్ మొత్తం ఒక ఐరన్ తోటి ఉంటుంది. మనకు కింద పడ్డా అట్లా దెబ్బలు తలగవు, మనకేం కాదు కదా. అదే బైక్ మీద ఉన్నా, సైకిల్ మీద ఉన్నా కూడా అట్లా అయితే ఉంటాయి అన్నట్టు. ఏంటి ఇంకా క్వశ్చన్స్? యా, సో కంపేర్ చేస్తే ఇండియా టు యూఎస్ కంపేర్ చేస్తే ఇప్పుడు మన ఇండియా కూడా మంచి డెవలప్ అవుతున్నది. నేను చూసిన కొన్ని వీడియోస్, నేను జనరల్గా నేను వచ్చి 2 years అవుతుంది. నేను ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి బిల్డింగ్స్. కాకపోతే ఈ రీసెంట్ టైంలో ఆ డ్రోన్స్ వీడియోస్ కానీ, ఆ హైదరాబాద్లో మంచి మంచి వీడియోస్ చూసి ఇంకా నేను ఇంప్రెస్ అయిపోతున్నా. సో అది ఇక్కడ డౌన్ టౌన్స్ అని ఉంటాయి. ఓన్లీ అంటే మెయిన్ సిటీలనే అంతా ఉంటుంది అన్నట్టు. లైక్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది. మిగతా అంత ప్లేస్లో మన జనరల్గా చెప్పాలంటే మా దగ్గర ఎట్నగర్ ఏరియా కదా, ఏరియా అడవులలో ఎట్ల ఇల్లులు ఉంటాయి అట్లా ఉంటాయి ఇక్కడ. అంటే వీళ్ళు నేచర్ని ఖరాబ్ చేయకుండా అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ గురించి ఏం చెప్పచ్చు అంటే, కొత్తగా అనిపించేవి అంటే ఇండియాలో డిఫరెన్సెస్ నేను అనేది. ఇక్కడ ఫ్యామిలీ టైం అయితే ఎక్కువ దొరుకుతుంది మెయిన్గా. ఏమంటావు? జశ్వంత్ కొవ్వూరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సిస్ అండ్ బావా. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యాక్చువల్గా ఫ్యామిలీ టైం అనేది ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా తక్కువ మీటప్స్ కానీ ఇట్లాంటివి తక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ తోటైనా ఏదైనా కూడా. సో అందుకని ఆఫీస్ అయిపోగానే మాత్రం ఇంటికి వస్తారు, అది బాగుంటుంది. ఎందుకంటే డే మొత్తం మిస్ అయి ఉంటాం కదా. సో అట్లా అది మాత్రం బాగుంటుంది అసలు వర్క్ కల్చర్ కదా. టైం అంటే టైంకి వచ్చేస్తారు కదా. ఏంటన్నా ఓకే నెక్స్ట్. ఇప్పుడు 12 people వాచ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళొకసారి చెప్తున్నాం. ఈరోజు లైవ్ రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా మాది వెడ్డింగ్ యానివర్సరీ అయింది 6th. సో మేము అది జనరల్గా సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ అదే రోజు లైవ్ చేద్దాం అనుకున్నాము కేక్ కటింగ్ టైంలో. కాకపోతే ఇంకా ఆ రోజు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అట్లా అందరూ వస్తారు కదా. సో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి సో అట్లా అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తమ్ముడు కోడలు. సో మావయ్య థ్యాంక్ యూ సో మచ్.
సో నాకు తెలిసి అక్కడ టైం ఇప్పుడే అందరు ఇప్పుడే వేకప్ అవుతున్నట్టున్నారు మెల్లగా. సో మేము చాలా ఎర్లీగా పెట్టినాం, ఎందుకంటే మేమేమనుకున్నామంటే సాధ్య మాట్లాడుతుందేమో, సో ఆమెకు లేట్ అయితే కొంచెం నిద్రపోతుంది, ఎర్లీగానే స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నాము. మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 12 అవుతుంది. సో అట్లయితేనే మీకు అక్కడ ఆ టైంకి లేస్తూ ఉంటారు. ఇప్పుడే సోషల్ మీడియా చూడాలంటే కూడా కొంచెం లేట్గా లేస్తూ ఉంటారు కదా, క్రిస్మస్ కదా, క్రిస్మస్ హాలిడే ఉంటుంది అని చెప్పి ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటే అడగచ్చు. ఇప్పుడు అంటే జనరల్గా మీరు కామెంట్ చూసినట్టయితే రిపీటెడ్ క్వశ్చన్సే ఉన్నాయి, రిపీటెడ్ పర్సన్స్ తోటి, కానీ వాళ్ళకి అడిగిన క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేసినాం. సో మాకు తెలిసింది మేము చెప్పింది, మేము ఎక్స్పర్ట్స్ కాదు, బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళ యూనిక్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం అంతే. ఇంకా యుఎస్ గురించి అని కాకుండా జనరల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా పెట్టండి, లైక్ మా గురించి అవ్వచ్చు, ఎదర్ ఎనీ అదర్ థింగ్స్ ఏవైనా. ఎందుకంటే యుఎస్ గురించి అని అంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కోలా ఉంటుంది. సో మాకున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, చాలా తక్కువ, 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద అదే మ్యాటర్ కాదు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ యూఎస్ లో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే రేపు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి జరుగుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటా వాళ్ళకి 1 year అక్కడ పాస్ అయిపోతుంటది. కాకపోతే ఆ 1 year లో వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి. సో మాకు 2 years లో జరిగింది అంత పెద్దగా ఏమి ఎక్స్పీరియన్స్ లేదు ఇక్కడ. సో కాకపోతే స్పెసిఫిక్ టాపిక్ ఏమైనా వచ్చినప్పుడు దాని మీద చెప్పగలుగుతున్నాము మా ఎక్స్పీరియన్స్ ఏంటోనే. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. సో మేము ఇంకో 10 minutesలో క్లోజ్ చేస్తాము లైవ్. ఇప్పుడే కొందరు వస్తున్నారు, చూద్దాము లైవ్ ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే ఇంకా చేస్తాం, లేదంటే ఇప్పుడు క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటాం. సో జనరల్గా ఏంటంటే మాకు ఇక్కడ నైట్ అయినప్పుడు మీకు డే టైం అవుతుంది, కానీ క్యాచప్ చేయొచ్చు. ఈ వర్కింగ్ వల్ల ఇంకొన్ని ఇక్కడ పనుల వల్ల టైం దొరకకపోవట్లేదు, అందుకని చెప్పేసి మేము చాలా మందితో కాల్స్లో మాట్లాడతలేము. బట్ అది మాట్లాడకపోవద్దని అది కానీ కాదు, టైం మ్యాచ్ అవ్వకంతే. ఈ లైవ్ ద్వారా కనీసం అట్లీస్ట్ మాతో కనెక్షన్ అంటే మీతో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం అంతే. ఏంటి విద్య మాట్లాడతావా? హాయ్ చెప్తావా అందరికి ఒకసారి? హాయ్ చెప్పు. హలో. అవి కావాలా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సినిమాటిక్ వ్లాగ్స్ ఫ్రమ్ యూ అని పెట్టారు. మనం సినిమాటిక్ తీయాలంట, డెఫినెట్గా తీద్దాం. మన అదే యామిని అండ్ ప్రణయ్ సినిమాటిక్ తీద్దాము అనుకుంటున్నాము, కాకపోతే ఏంటంటే టైం దొరకట్లేదు. కానీ ఇంకా ఫ్యూచర్లో కంపల్సరీ మంచి వీడియోస్ వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం సాధ్య వచ్చి 1 week అవుతుంది కదా, తను కొంచెం ఏమంటారు జెట్ లాగ్లో ఉన్నది, ఇప్పుడే సెట్ అవుతున్నది. సాధ్య సెట్ అయినాక మంచి వీడియోస్ వస్తాయి. సో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో మేము చేసినాక ఆ వీడియో కింద పెట్టండి. మీరే అడుగుతున్నారా? జనరల్గా ఏం లేదు, కంటెంట్ చేయాలంటే చాలా కంటెంట్ ఉంటుంది ఇక్కడ, మనం రఫ్గా చేసుకుంటూ పోవాలనుకుంటే. కానీ మేము జనరల్గా అట్లా అనుకోవట్లేదు. బేసిక్గా మాకు తెలిసింది అక్కడ చూడాలి జనాలు అనుకునేది, ఆ ప్లేసెస్ చూపిస్తాం, అది ఎక్స్ప్లోర్ చేపిస్తాం. రెండవది మా లైఫ్ స్టైల్, 3 ఫుడ్కి సంబంధించింది.
తర్వాత ఏమైనా టిప్స్ కావాలంటే టిప్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు గమనిస్తే అంటే మా పాస్ట్ వీడియోస్ ఏమైనా చూస్తే కూడా మేము ఏదో ప్లాన్డ్గా ఈ వీడియో చెయ్యాలి అని చేసిన వీడియో ఒకటి కూడా మీకు కనబడదు. ఏంటంటే మేము ఆ రోజు ఏం చేస్తున్నామో దాన్నే మీకు చూపిస్తామన్నమాట. లైక్ ఒక బర్త్డే అయిందనుకోండి, అది వెడ్డింగ్ యానివర్సరీ అయిందనుకో, అది ఒక కుకింగ్ ఏదైనా స్పెషల్గా చేస్తున్నామంటే అది అట్లా. సో కంటెంట్ అని అంటే ఏంటి, జనరల్ వ్లాగ్స్ లాగా ఏమైనా కొంచెం ఏదైనా యాక్టివిటీ చేస్తే దాన్ని కొంచెం చూపెట్టడం, ఇట్లాంటి వీడియోస్ మేము చేస్తున్నాము. సినిమాటిక్గా కావాలి అని అంటే అట్లా కూడా ఉంది. ఇక్కడ స్కోప్ చాలా ఎక్కువ బేసిక్గా సినిమాటిక్గా అట్లా చేయడానికి. ఎందుకంటే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో అవి కూడా ప్లాన్ చేసాం డెఫినెట్గా. దానికి కొంచెం ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో అవి కూడా ప్లాన్ చేస్తాము. ఇంకా సినిమాటిక్గా ఉండే దాంట్లో ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి అంటే మీకు ఇక్కడి లొకేషన్స్ చూపించాలా, లేదంటే జనరల్ వ్లాగ్స్ మా లైఫ్ స్టైల్ చూపించాలా ఏంటి అనేది. కంటెంట్ చాలా ఉంటుంది కానీ ఆ టైం అనేది ప్రాపర్గా సెట్ అవుతలేదు. ఇంకా కొంచెం టైం తీసుకొని మంచి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకొకటి, వీడియోస్లో తను మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే చెప్పండి. నేను కొన్ని వీడియోస్ ప్లాన్ చేసుకున్నా మా ఇద్దరితో కలిపి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి ఒకసారి. సో నేను జనరల్గా ఇక్కడ ఏంది, చాలా మంది అనుకుంటారు నేను ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు బేసిక్ ఓకే అండి ఇక్కడ ఉంది అక్కడ నాకు కొంచెం మాట్లాడాలంటే కొంచెం సిగ్గు, నాకు మాట్లాడడం రాదు. ఈమె బాగా మాట్లాడుతుంది, అందుకని ఆమెతో మాట్లాడేస్తున్నా. రెండోది ఏంటంటే నేను బయట బాగా ఎక్కువ తిరుగుతుంటానంటూ మంచి మంచి ఫొటోస్ ఇస్తుంటా, వీడియోస్ ఇస్తుంటా. చాలామంది నన్ను అంటున్నారు నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వే పోస్ట్ చేసుకోవచ్చు కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే. బట్ ఏంటంటే ఏదైనా మనం చేసినా కూడా యూనిక్ ఉండాలి, మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. ఇప్పుడు బయట వీడియోస్ తీసేసి నేను పెట్టుకొని అట్లా మామూలుగా ఫేమస్ అవుతామని చెప్పేసి కానీ ఏదైనా మీద ఏమైనా ఇన్కమ్ వస్తుందని అట్లా అని అనుకోవట్లేదు నేను బేసిక్గా. బట్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రాపర్గా అన్ని సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తా. కానీ నా దగ్గర అయితే మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రోవర్ట్ నవీన్ అంటున్నాడు. ఎక్సాక్ట్లీ ఇంట్రోవర్ట్ అంటే నవీన్కి సూట్ అవుతుంది ఆ వర్డ్. ఇంట్రోవర్ట్ అని చెప్పుకొని అన్ని దాచేయడం కాదు చేయాల్సింది. ఇంట్రోవర్ట్ అంటే అసలు ఏంటి, అన్నీ మనకు తెలిసిన అంటే అందరి ముందు మాట్లాడడానికి ఒకలాంటి షై ఫీలింగ్. బట్ అది అవసరం లేదు. ఎందుకంటే అట్లా ఇంట్రోవర్ట్గా ఉంటే జనాలు వీళ్ళకేం తెలియదేమో అనుకునే రోజులు ఇవి. సో ట్రై టు చేంజ్. ఓకే నవీన్? ఓకే. ఇంట్రోవర్ట్గా ఉంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది పొగరు అనుకుంటారు. అది నేను కూడా ఫేస్ చేసిన. అందుకనే కొంచెం కలవడానికి ట్రై చెయ్యి. సో అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ట్రైంగ్ టు చేంజ్, మార్పు మంచిదే. ఓకే. ఇంతమంది ఇప్పుడు ఇక్కడ 12 సమ్ నంబర్ చూస్తున్నారు కదా. సో మీరందరూ కూడా ఛానల్ని షేర్ చేయండి. అంటే ఒక రిక్వెస్ట్, ఇది ఆర్డర్ కాదు. సో షేర్ చేస్తూ ఉంటే సో కొంచెం గ్రో కూడా ఉంటుంది ఛానల్ అనేది. ఓకే దెన్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకోటి ఇక్కడ స్కూలింగ్ గురించి కూడా మీకు చెప్పాలనుకున్నా. ఇంకా సాధ్య ఏంటి స్కూల్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటుంది అని
చాలామంది అనుకుంటున్నారు తను కొన్ని ఆన్లైన్ ట్యూషన్స్ అయితే అటెండ్ అవుతుంది, ఎందుకంటే బయటికి పంపించడం కొంచెం ఆమెకి ఆ వెదర్ కాస్త ఇప్పుడే ఎందుకు అన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట. అందుకని ఆన్లైన్ హోమ్ ట్యూషన్స్ అటెండ్ అవుతుంది. ఇంకా మే 2 తర్వాత తనకి 5 years కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇక్కడి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఈ ఎవరికైతే పిల్లలకి 6 years వస్తాయో, 5 కంప్లీట్ అయ్యి 6 వస్తాయో అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట స్కూలింగ్కి. సో అందుకని మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. సో అప్పటి వరకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి సాధ్య స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అప్పుడు కూడా, అంటే అప్పుడు వీడియోస్ అప్పుడు చేస్తా ఇక్కడ స్కూలింగ్ ఎట్లుంటుంది ఏంటిది అనేది. నేను కూడా కొన్ని నేర్చుకుంటున్నా ఇప్పుడే. స్కూల్ అడ్మిషన్ రావాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక 6 months బిఫోర్ నుంచి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ స్టాండర్డ్స్ సేమ్ ఉంటాయి. మనమేమి పెద్దగా చెక్ చేసుకొని ఈ స్కూల్ ఎట్లుంది ఆ స్కూల్ ఎట్లుందని ఇక్కడ గవర్నమెంట్ అనేది ఉండదు, అన్ని ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది ప్రైవేట్ స్కూల్స్ కూడా. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకి కానీ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది, మనకు ఫ్రీ ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫండింగ్ చేయని స్కూల్స్ కొన్ని ఉంటాయి, ఆ స్కూల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అది ఇక్కడ చాలామంది బాగా రిచ్ ఉన్న వాళ్ళు, లేకపోతే యూఎస్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అది వాళ్ళ పిల్లల్ని పంపించగలుగుతారు. బట్ స్టాండర్డ్ అయితే ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంటుంది. అదేంటంటే సోషల్ స్టేటస్ అంతే. మీరు పైసలు కట్టే స్కూల్కి పంపిస్తున్నారు అంటే అక్కడ మీకు సోషల్ స్టేటస్ అంతే తప్ప ఎడ్యుకేషన్ అయితే సేమ్ ఉంటుంది. అక్కడ ఇక్కడ అంతా ఈక్వల్ ఉంటుంది. సో అది జనరల్గా మనం బయట తెలుసుకున్నదే, బట్ మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇంకొంచెం మీకు క్లియర్గా చెప్పేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకున్నది పార్టీ కల్చర్ గురించి. ఇండియాలో అయితే నేను పార్టీ కల్చర్ అంటే చూసింది, మన దగ్గర కూడా పబ్స్ ఉంటాయి బర్త్డే పార్టీస్కి, లేకపోతే ఎక్కువ జనాలు బయటనే హ్యాంగ్ అవుట్ అవుతారు లైక్ తాళ్ళల్లా కూర్చుంటారు, ఫుల్ డే కూర్చుంటారు. బోర్ కొట్టదు అయినా కూడా జనాలకి, ఎందుకు నాకు అర్థం కాదు. మార్నింగ్ 8కి పోతే 12కి కూడా వస్తారనమాట, అంతా హ్యాంగ్ అవుట్ అవుతారు. బట్ ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు. అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అంటే అందరికీ సేమ్ వర్క్స్ ఉంటాయి, సో అంత టైం ఉండదు. ఫ్యామిలీ కూడా అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండదు కాబట్టి కంపల్సరీ వైఫ్ అండ్ డాటర్ పిల్లలు కిడ్స్ని వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇంటికి వస్తారనమాట. అదొకటి బాగా నచ్చింది నాకు ఇక్కడ. పార్టీ ఎంజాయ్ చేయాలంటే కలిసి వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్తారు, అది ఇంకా బాగుంటుంది. సో ఉన్నంతసేపు ఉండి ఎంజాయ్ చేసి వస్తారనమాట. పార్టీ కల్చర్ అట్లుంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా పబ్స్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఉంటుంది. జెండర్ ఈక్వాలిటీ అనమాట. లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరు ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. తాళ్ళల్లో ఓన్లీ జెంట్సే కూర్చోవడం ఉండదు, ఇక్కడ లేడీస్ కూడా కూర్చుంటారు అనమాట. అంతేనా? అట్లా తాళ్ళు ఉండవు. కాకపోతే తాళ్ళు అంటే తాడి చెట్లు, తెలియని వాళ్ళ కోసం. ఇంకా అన్నీ చెప్పాలి. ఇంకేమన్నా నేను అనేది అన్ని పాయింట్స్ కవర్ చేయాలి ఈ వీడియోలో అంటున్నా నేను. స్కూల్ అయిపోయింది, రిలేషన్షిప్ అయిపోయింది, పార్టీ కల్చర్ అయిపోయింది, ఎడ్యుకేషన్ ఎంఎస్ గురించి అయిపోయింది, ట్రాఫిక్ గురించి అయిపోయింది. మళ్ళీ ఒకసారి అన్ని స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటి ఉండాలి కదా. షాపింగ్ గురించి అయిపోయింది, ఫుడ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకేదైనా పాయింట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు చెప్పినా కదా. హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదిన మన శ్రీకాంత్ నుండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. నీ వీడియోస్ అన్నీ చూస్తున్నా శ్రీకాంత్. నీదేంటంటే ఎక్కువ నేచర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఏదైతే నేను ఏదైతే కోరుకుంటున్నావు, ఏదైతే కావాలనుకుంటున్నావు అదే ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకొకటి శ్రీకాంత్ అప్పుడు ఒక 2 years బ్యాక్ హనీ అంటే న్యాచురల్ హనీ
ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. చాలా బాగుండే. మళ్ళీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ 2-3 టైమ్స్ నేను ట్రై చేసిన, అడిగిన, బట్ ఇప్పుడు చెయ్యట్లేరు, కొంచెం టైం పడుతుంది అని చెప్పిండు. సో మొత్తం నేచర్లోనే ఉంటాడు శ్రీకాంత్ ఎప్పుడు. అది నువ్వు రియల్ నేచర్ లవర్ అనొచ్చు. నేను నీ వీడియోలు చూస్తుంటా, నాకు చాలా మంచిగా అనిపించింది. మొన్న ఏదో అది గౌనగన్నారెడ్డికి సంబంధించిన స్పాట్కి వెళ్ళి వీడియో తీసినా కదా, ఆ ప్లేస్ అయితే బాగా నచ్చింది. ఇంకొంచెం నువ్వు బెటర్గా ఏంటంటే వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది. ఆ వాయిస్ని డిస్టర్బెన్స్ లేకుండా వీడియో చేస్తే ఇంకా చాలామంది చూస్తారు ఆ వీడియోస్. కానీ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నువ్వు కవర్ చేసిన లొకేషన్, ఆ గోనగన్నారెడ్డి వాళ్ళు ఏమంటారు యుద్ధాలు చేసింది, అక్కడ ట్రైనింగ్ తీసుకున్నది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా, అక్కడ మంచిగా ఉంది. అది జనరల్గా అక్కడ పెద్ద టెంపులే ఉండొచ్చు, కాకపోతే ఈ నిజాం రాజుల కాలంలో, ఆ కాలంలో ఏదో గొడవలు అయ్యి అవి హిందూ టెంపుల్ల మీద కొంచెము అట్లా చేసిండ్రు కదా. అది అంటే జనరల్గా మనం వేరే వాళ్ళు చెప్తుంటే విన్నదే, మనం చూసింది కాదు. ఆ ధ్వంసంలో అది అక్కడ నిలబట్టమైనట్టు అనిపించింది నాకు నువ్వు చెప్పిన వీడియోలో చూస్తున్నట్టు. ఇంకో క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు షాపింగ్? వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు షాపింగ్, ఇండియా ఆర్ యుఎస్? నేను చెప్తా. అమెరికాలో మంచిదా, ఇండియాలో మంచిదా అని చెప్పేసి. ఇప్పుడు బేస్డ్ ఆన్ టైప్స్ అనమాట. లైక్ ఎథ్నిక్ వేర్ అనుకో, లైక్ ట్రెడిషనల్ వేర్ అనుకో, ఖచ్చితంగా ఇండియానే ది బెస్ట్. ఎందుకంటే మన ట్రెడిషనల్ వేర్ అనేది అక్కడే మనకు మంచిది దొరుకుతుంది, ఇంకోటి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఇన్ కేస్ వెస్ట్రన్ వేర్ కావాలి అంటే ఇక్కడే బాగుంటుంది. అంటే అక్కడ కూడా ఆప్షన్స్ ఎక్కువ ఇండియాలో కూడా, కానీ కొంచెం ఇక్కడ మెయిన్గా వాషింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఎక్కువ హీట్లో అవుతుంది వాషింగ్, ఇంకా డ్రైయింగ్ అనేది రెండు కూడా మెషిన్స్లోనే అవుతాయి. కాబట్టి ఇక్కడి మెటీరియల్స్ అనేవి బాగుంటాయి. ప్లస్ కాస్ట్ వైజ్గా వస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, జస్ట్ ఒక 1000-2000 అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రైస్ విషయం అయితే అది, బట్ ఆప్షన్స్ అయితే రెండు చోట్ల సేమ్ ఉంటాయి. మనకు మెటీరియల్ క్వాలిటీ కావాలి వెస్ట్రన్ వేర్లో అంటే యుఎస్లో అయితే బాగానే ఉంటుంది, ట్రెడిషనల్లో అయితే ఇండియాలో బాగుంటుంది. కమింగ్ టు ఎలక్ట్రానిక్ గూడ్స్ వచ్చేసి చాలామంది ఏమంటారు, యుఎస్ నుండి వస్తారంటే ఐఫోన్ తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటారు. ఆ వీడియోలో అవన్నీ మనం చాలా చూస్తుంటాం కదా. బేసిక్గా కంపేర్ చేస్తే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడికి ఒక ఐఫోన్ 16 చూసుకున్నట్టయితే దాని కాస్ట్ వైజ్ మనకు 15-20 వేల డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ నుండి తీసుకొచ్చాడు, ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి 2 to 3 డివైజెస్ అలౌ చేస్తారు. అదైనా ఒక రీజన్ చెప్పేసి దానికి ప్రాపర్ రిసీట్లు పట్టుకొని తీసుకుని వెళ్తేనే అది వాళ్ళు అలౌ చేస్తారు అన్నట్టు. కొన్ని సందర్భాల్లో కూడా మన ఇండియాలో అలౌ చేయకపోవచ్చు, వేరే ఫారెన్ ప్రొడక్ట్స్ మన దగ్గర తీసుకొస్తుంటాయి. ఇంకా వచ్చేసి అది ఆ 15,000-20,000 డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కోసం ఇప్పుడు ఎవరైనా జనరల్గా ఒక పర్సన్ వస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్కో, సిస్టర్కో, లేకపోతే ఇంకా వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చుకుంటుంటారు. అప్పుడు వాళ్ళు తీసుకురాగలిగితే ఒక 15,000-20,000 సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. కాకపోతే మళ్ళీ ఇక్కడ కరియర్లో తీసుకున్నారా లేకపోతే నార్మల్గా తీసుకున్నారా డివైస్ అనేది, అది కూడా మ్యాటర్స్ ఉంటుంది. ఇంకా ల్యాప్టాప్ల విషయాలకు వస్తే సేమ్ మన ఇండియా యూఎస్ అంత సేమ్ ఉంటుంది. ఒక స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఒక 10-15 వేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 lakh. ఎవరు అడుగుతున్నారు? బాటిల్స్ సారా? మరి థమ్స్అప్ బాటిల్ గురించి కావాలా, మందు బాటిల్స్ కావాలా, ఏ బాటిల్స్? ఆల్కహాలా? ఆల్కహాల్ అనేది చెప్తా ఉండు. సో అంటే ఇక్కడ నీకు బాటిల్ అనే కాదు, ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే జనరల్గా ఇక్కడ యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఇక్కడ తయారు చేసిన ఏదైనా కూడా ఫుడ్ కానీ, డ్రింక్ కానీ, క్లోత్స్ కానీ, ఏదైనా కూడా, ఈవెన్ కార్లు కూడా అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి. ఏదైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారంటే
ఇంపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఇక్కడ పండియరు. కొన్ని పప్పులు పంపిస్తారు, మన ఈ పప్పులు పండియలేరు, రైస్ పండియలేరు. అవి అక్కడి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు దాని ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ నీకు బ్రెడ్కి సంబంధించింది అనుకో తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బ్రెడ్ ఈజీగా దొరుకుతుంది. ఇంకా అలాగే ఇక్కడ యుఎస్ బేస్డ్ లిక్కర్ కానీ తక్కువ దొరుకుతాయి మనకి. అదే వేరే కంట్రీ నుండి ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువ పడుతాయి. నవీను బాటిల్ అనేది అక్కడే కొనుక్కొని అక్కడే తాగురా నువ్వు. ఇక్కడ నుంచి తీసుకొస్తే పగిలిపోతాయి నవీన్, అవసరమా? ఓకే. కిరణ్ కుమార్ హ్యాపీ యానివర్సరీ బాబాయ్ అండ్ పిన్ని. థ్యాంక్ యూ కిరణ్. కిరణ్ దుగినిపల్లి ఐ గెస్. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మనం నాట్ సో ఇంట్రెస్టింగ్ కపుల్ అనుకుంటా. నాట్ ఇంట్రెస్టెడ్ కపుల్ అనుకుంటా. కపుల్ క్వశ్చన్స్ ఏం అడుగుతలేరు. అట్లా ఏమడగదు. యా కిరణ్, అదే దుగిరిపల్లి కిరణ్. కిరణ్ ఎట్లున్నావు, మంచినావా? ఓకే, ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. ఇంకొక 5 minutes మేము క్లోజ్ చేస్తున్నాం లైవ్. ఇంకో 6 minutes. ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. ఇంట్రెస్టింగ్. 1 hour ఎక్కువ. 1 hour 43 minutes. 2 hours. Yeah. 2 hours అవుతుంది. నైస్. 2 గంటలు మంచిగా స్పెండ్ చేయగలిగినాం. మాకు లక్. రేపు హాలిడే ఉన్నాడు, ఈరోజు కొంచెం ఎర్లీ రిలీజ్ నాకు, అందుకని చెప్పేసి ఇవన్నీ టైం దొరికింది. ఈరోజు మళ్ళీ ఇంకా వీళ్ళకి కూడా ఇంట్లో పనులు తొందరగా చేసేసుకున్నారు. ఇంకేదో కామెంట్స్ వస్తున్నాయి. పిన్ని ఎప్పుడైనా కొట్టిందా బాబాయ్? నిన్న ఏం క్వశ్చన్ అడుగుతున్నా? నేనా? కొట్టడం అంటే జరగలేదు, కానీ తిట్టడం అయితే రోజు తిడుతుంది. నేనేం తిట్టాను అంటే ఏదైనా అంటే ఒక డాడీ అడుగుతున్నాడట, అన్న అడుగుతున్నాడంట. ఓకే. బేసిక్ ఏంటంటే రిలేషన్షిప్ అడ్వైజ్ అని అనుకోవచ్చు. అంటే ఏదైనా ఒక డిస్కషన్ అవుతుంది అంటే అది లవ్ తోటే అవుతుంది తప్ప అది అంటే చెడుగా వెళ్ళొద్దు అనే అవుతుంది తప్ప ఇంకేం లేదు. కొట్టుకోవడము అంత సీన్ అయితే లేదు. అంత పెద్ద గొడవలు అయితే ఏం అవ్వవు. మెయిన్గా జస్ట్ కాసేపు అట్లా ఉంటుంది, తర్వాత అంతా కామ్ అయిపోతాం. అంతే. కొట్టుకోలేదు ఇప్పుడు. బాబాయ్ ఎప్పుడైనా కొట్టిందా నన్ను? చెప్పు అదే చెప్పు, నాన్న చెప్పు. మంచిగా ఉన్నా నాకేం కావట్లేదు. ఇంకెవరు డాడీ అడుగుతున్నారు. ఓకే. మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా హెల్ప్ అని అడగాలి, దగ్గర ఉండి ఇట్లా అనాలి. అది తెలుసా నీకు? ఎవరైనా నిన్ను ఏంటి ఏం కావాలి? ఇదిగో మొత్తం తిన్నది చిన్నదా? మరి పెయింటింగ్ వేసింది ఇంత బాగా? అది అయిపోయిన తర్వాత వేసింది. ఓకే. సో ఒక అడ్వైస్ చెప్పు రిలేషన్షిప్ గురించి. నీ అడ్వైస్తో. ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా రిలేషన్షిప్లో ఉండి, నువ్వు అంటే డిఫరెంట్గా చెప్పకు, కామెడీగా చెప్పకు. కామెడీ కాదు, నిజం చెప్తున్నా. ఏంటంటే సో ఎవరైనా ఏదైనా మన లైఫ్ సాఫీగా సాగాలి అంటే చెప్పు. సాఫీగా సాగాలంటే ఇంత పెద్ద డ్రాగా పెళ్ళని చెప్తే వింటున్నాం మనం. వింటున్నా. సో ఓకే, about to close. 3 more minutes.
ఈ 3 minutes లో ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే నో మ్యారేజ్, నో మ్యారేజ్ అట. ఎవరు వాళ్ళు? వద్దురా సోదరా, అదేరా నువ్వు అనేది అంతే కదా. ఏమంటున్నావు నవీన్? నో మ్యారేజ్ అంటున్నావా? పాపను ఒకసారి చూపించమంటున్నాడు డాడీ. పాప ఈ స్లీపింగ్. వన్ మోర్ బేబీ ఇస్ దేర్. ఇంకొక పాప ఉంది. పెట్టేసి కనిపిస్తా అక్కడ. పాప దివ్య. లేనా పైకిలే. ఓ ఈ యాంగిల్ బాగుంది. ఏది ఇంకొకటి ఏది? అదేది నాన్న? ఇదికో. హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యు అన్న. థ్యాంక్ యూ లక్ష్మీ ప్రసాద్. And one more question from Bye do you do more videos like ఏమంటారు? నాకు ఇది ఇంట్రెస్టే ఉంటుంది కానీ కెమెరా పెట్టాను నువ్వు కామెంట్. సుజాత గుడ్ నైట్ బ్రో. కూడా సుజాత బెస్ట్ సపోర్టర్ అనమాట. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండ్ మీకు గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ గ్రేట్ డే. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఏమంటారు? మేరీ క్రిస్మస్. ఓకే ఓకే దెన్ సో వీడియో ఎండ్ చేస్తున్నాం ఒక 1 minute. సో ఇది ఈరోజు వీడియో మేము లైవ్లో మాట్లాడాలనుకున్నది. బట్ ఏంటంటే మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ ఆన్సర్ చేయొచ్చు, మేము ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము. కానీ మేము వన్ సైడ్ ఉండే మాట్లాడదు. చాలా మంది చూస్తున్నారు వీడియో కానీ ఎవరు మాట్లాడలేదు, ఎవరు కామెంట్ చేస్తలేరు. సో మాకు తెలిసింది ఏదో మాట్లాడినాం. సో మేము మాట్లాడింది డిస్క్లైమర్ ఏదో ఉంటారు కదా, అంతేనా? డిస్క్లైమర్ అంట. సో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా బాధ పెట్టినా ఇండైరెక్ట్గా, లేకపోతే అంటే నేను అనేది మేము వాంటెడ్గా ఏం పెట్టలేదు. కొన్ని వర్డ్స్ నేను చెప్పే విధంలో కానీ కొంచెం విధానంలో మిస్ అయితే అది నేను బాధ పెట్టేటట్టు ఉండొచ్చు ఒకసారి. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము గైడ్ చేసింది, మాకు అడిగిన క్వశ్చన్స్ మేము ఆన్సర్ చెప్పినాం. కాకపోతే అది బేస్డ్ ఆన్ మా ఎక్స్పీరియన్స్ తో చెప్పింది, కానీ అది నిజమా అబద్ధం అని చెప్పేసి మేమైతే జడ్జ్ చేయలేము. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకున్నాం. ఇంకొకటి మైక్ లేదు కదా, మిస్ అయి ఉంటుంది మాట్లాడగా. జనరల్గా అంటే మేము షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఫేస్ చేసింది, మేము ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసింది, అందుకనే మీకు మేము చెప్పినాము. కాకపోతే అది నిజమా అబద్ధమా లేకపోతే హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ అని చెప్పేసి మేమైతే ఏం చెప్పలేము. అది మాకు జరిగిన విషయం, మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసినాము అంతే. ఇంకొకటి నేను ముందుగా చెప్పింది ఏంటంటే ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే, సో ఇప్పుడు ఎట్లాగో ఈ లైవ్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి నా ఇన్స్టాగ్రామ్లో కానీ, సాధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ, శ్రవంతి ఇన్స్టాగ్రామ్లో కానీ, ముగ్గురు ఇట్లా ఎవరికైనా మెసేజ్ చేస్తే మేము అవైలబుల్గా ఉంటాం. మోస్ట్లీ వీకెండ్స్లో సాటర్డే, సండే, ఫ్రైడే అండ్ మండే ఈ 4 days నేనైతే అవైలబుల్ ఉంటా. అరౌండ్ ద క్లాక్ శ్రవంతి అవైలబుల్ ఉంటుంది. ఇక సాధ్యకు 3 వచ్చినప్పుడు అవైలబుల్ ఉంటుంది. దట్స్ ఇట్. ఓవర్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ, అట్లానే చూస్తున్న వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీడియోస్ కంటెంట్ ఉంది, ప్లస్ వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తాము. మీరు మెయిన్గా కమెంట్ చేయండి. కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేస్తే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట మన ఛానల్ అనేది. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళే కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒకసారి షేర్ చేయండి. సో కొత్త వీడియోస్ కూడా చేస్తామన్నమాట.
సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వీఆర్ సైనింగ్ ఆఫ్.